సో వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. అది మీరు వ్యక్తిత్వంతో చాలామంది అభిమానులు సంపాదించుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే ఈ సంస్థ 7 Hills ప్రొడక్షన్స్ నాకు ఫస్ట్ నుంచి డే 1 నుంచి మా అన్న సతీష్ అన్న, సో ఫస్ట్ నుంచి ఎప్పుడు చూడండి ఒకే ఎనర్జీ. ఆయన ఎక్కువ కెమెరా ముందు కనిపించరు, కానీ కెమెరా ముందు వెనక ఉండే ఒక హీరో. ఆయన ఒక దర్శకుడు ఉన్నాడు. ఇంక చెప్పాలంటే అన్నీ 24 క్రాఫ్ట్స్ అన్నీ ఉన్నాయి ఆయనకి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎలాగైతే బట్టల రామస్వామి బయోపిక్ పెద్ద హిట్ కొట్టామో అదే ధోరణిలో మన సోలో బాయ్ కూడా అంతే పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. అలాగే మా డైరెక్టర్ గారు నవీన్ గారు ఎక్కడ కనిపించరు ఆయన. సో వండర్ఫుల్, చాలా మంచి టెక్నీషియన్ చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఆ మాటలు కానీ ఆయన టేకింగ్ కానీ అంతా. అట్ ద సేమ్ టైం డిఓపి గారి గురించి చెప్పాలి, త్రిలోక్ గారు అద్భుతమైన ఫోటోగ్రఫీ. అలాగే మా పూర్ణాచార్య ఇందాక పాట విన్నాం, మేమంతా పడిపోయాం సార్. స్వామి సో హ్యాపీ. జూలై 4th మా సోలో బాయ్ వస్తుంది. ఈ సోలోగా రండి, మీరు చాలా మెమరీస్ మీరు తీసుకెళ్తారని చాలా గట్టిగా నమ్ముతున్నాం, గట్టిగా కొడుతున్నాం. అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ జూలై 4th మీలాగే మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. వన్ మోర్ థింగ్, మీరు ట్రైలర్ లాంచ్లో శ్రవంతి గారు ఏరోస్టస్లో వచ్చారు ట్రైలర్ లాంచ్లో, ఇప్పుడు గుళ్ళో దేవతలో వచ్చారు. థ్యాంక్ యూ. హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. సోలో బాయ్ మాకు సక్సెస్ కొట్టడం తప్ప వేరే ఆప్షనే లేదు. ఇందులో డెఫినెట్గా సక్సెస్ కొడుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా పనిచేశారు. సతీష్ అన్న చాలా థ్యాంక్స్ అన్న, ఇందులో ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చావు. అలాగే ఈ బాయ్ సోలో బాయ్ మీ ముందుకి జూలై 4th వస్తున్నాడు. డెఫినెట్గా మీరు అందరూ ఆదరించి అభిమానిస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. తనేంటో మీకు బిగ్ బాస్ ద్వారా అందరికీ తెలుసు. ఎవ్రీవన్ గౌతమ్ ఎలా మాట్లాడతాడు, ఎలా ఉంటాడు, ఎలా ఎమోషనల్ ఫీల్ అవుతారు అన్నది. కానీ ఈ మూవీలో డైరెక్టర్ గారు సతీష్ గారు చాలా బాగా డిజైన్ చేశారు. అలాగే ఫోటోగ్రఫీ కానీ, సో సాంగ్స్ ఎస్పెషల్లీ సాంగ్స్ కానీ తను చూపించే బ్యూటీ అది కూడా చాలా యాడ్ అయ్యింది. తన కెరియర్కి లైఫ్కి చాలా ప్లస్ అవుతుంది సోలో బాయ్ అని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ మీ పేరెంట్స్ ఎప్పుడు చూసినా ఎంత ఎంకరేజ్ చేస్తూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. అమ్మా మీకు కూడా చాలా హ్యాపీ ఉండుంటుంది నాకు తెలిసి. ఎందుకంటే తను అంత కష్టపడ్డాడు, మీ కలల్ని ఆశయాల్ని నెక్స్ట్ లెవెల్లో నెరవేరుస్తాడని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే డాక్టర్స్ డే ఇవాళ. అలాగే భద్రం డాక్టర్, అక్కడ గౌతమ్ డాక్టర్, ఏది పట్టు నిజంగా హ్యాపీ డాక్టర్స్ డే అందరికీ, డాక్టర్స్ అందరికీ. నిజంగా ఈ మూవీని ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి ఆదరించి, ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి ఇష్టపడి చేసిన ఈ సినిమాని మీరందరూ ఆదరిస్తారని అభిమానిస్తారని కోరుకుంటున్నా. అలాగే నెక్స్ట్ సందీప్, తను ఈ సినిమాకి చాలా కష్టపడి వర్క్ చేశాడు. ఎందుకంటే ఈ ₹1 కూడా అన్న ఎప్పుడు చెప్తుంటాడు, ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా చేసావు సందీప్. నిజంగా యూనిట్ అందరి తరఫున నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను రా. ఎందుకంటే యు ఆర్ హార్ట్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా ఎదిగే టైంలో అది ఇది అంటారు, అలా కాకుండా ఒక ఫ్రెండ్షిప్లో గౌతమ్ కోసం నువ్వు ఇంత చేసావు. చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. సో అలాగే ఎవ్రీవన్ అందరూ కూడా ఈ సినిమాని చూసి ఆదరించి అభిమానించి మమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ హీరోయిన్స్ కొంచెం లెందీగానే ఉంది స్పీచ్, చెప్తాను. సోలో బాయ్ గౌతమ్ బ్రో ఒక్కడిగా స్టార్ట్ అయ్యి ఈ రోజున ఇంతమంది కుటుంబాన్ని సంపాదించుకున్నాడు. కోర్స్ బిగ్ బాస్ ద్వారా ఒక పెద్ద కుటుంబం క్రియేట్ చేసుకున్నారు. బట్ ఆ మెయిన్ స్ట్రీమ్ సినిమాలోకి రావడానికి తను తెర వెనుక పడిన ఇబ్బందులే అంటున్నాను, కష్టాలు కాదు, ఇబ్బందులే అనుకుందాం. ఆ ఇబ్బందులన్నీ మంచి కోసమే అని నమ్ముతున్నాను. సో ఈ రోజున ఇంతమంది సపోర్ట్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా 7 Hills ప్రొడక్షన్ సతీష్ అన్న, లాక్డౌన్ టైంలో మీరు అందరు చూసే ఉన్నారు, ఏది బట్టల రామస్వామి బయోపిక్ అనే చిత్రాన్ని ఓటీటీ ద్వారా పెద్ద విజయం అందించారు.
ఆయన అదే నమ్మకంతో సోలో బాయ్ అనే ఈ చిత్రాన్ని నిర్మించి మీ అందరి ముందు సినిమా రూపంలో తీసుకొస్తున్నారు. సో దీనికి కూడా అంతే పెద్ద విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అన్న. ఆ రోజు చెప్పినట్టుగానే 7 Hills అనేది శ్రీవారు ఎలాగున్నారో అలా మన ప్రొడక్షన్ కూడా అంత పెద్దగా స్థాయిలో ఉండి మీరు పెద్ద పెద్ద సినిమాలు స్టార్లతో సినిమాలు చేయాలి. మీ ప్రతి సినిమాలో నేను పాటలు రాయాలి. ఈ టీం ఇలాగే కంటిన్యూ అవ్వాలి డెఫినెట్లీ. అండ్ పాటలు అందరికి నచ్చాయా? నచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు ఇస్తారా ప్లీజ్? పాటలు నచ్చాయా? థ్యాంక్ యూ. ఇంకా పాటలు విన్నారు కదా ఇప్పుడు, ఎందుకంటే మా సినిమాకి ముఖ చిత్రం మా పాటలండి. మీరు పాటలు నచ్చితే, జెన్యున్గా నచ్చితే మా సినిమాని ఎంకరేజ్ చేయండి. మీరు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వరు అని నేను హామీ ఇస్తున్నాను హామీ. ఎందుకంటే ఆ కంటెంట్లో ఇప్పుడు విన్న కృష్ణుడికి ఎంతో కానీ, పడిపోయానే కానీ, సోలో బాయ్ టైటిల్ సాంగ్ కానీ, మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క జానర్ ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఇష్టపడతారు. అలాంటి అన్ని రకాల పాటలు, అన్ని రకాల ఎమోషన్స్ కలిగి ఉన్నటువంటి ఒక మంచి చిత్రం ఇది. ఇందులో పడిపోయానే అనే పాటను రాశాను. జుదా శాంతి గారు కంపోజ్ చేశారు, ఆయనే పాడారు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు డెఫినెట్లీ. థ్యాంక్ యూ జుదా శాంతి బ్రో. అండ్ మిగతా పాటలు చైతన్య ప్రసాద్ గారు, కాసల శ్యామ్ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు రాశారు. టీ సిరీస్ ద్వారా పాటలన్నీ మార్కెట్లో ఉన్నాయి. అందరూ వినండి ఒకసారి. విని మా పాటలు నచ్చితే మా సినిమాకి రండి. మా సినిమా మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. రేపు జూలై 4న వస్తున్నాం. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే, అంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాని మౌత్ టాక్ ద్వారా స్ప్రెడ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ గౌతమ్ బ్రో, ఆ రోజు ట్రైలర్ లాంచ్ రోజు, అంటే ఒక యాక్టర్గా అప్పటి వరకు మీరు నాకు కొంతే తెలుసు, బట్ ఆ రోజు నన్ను కదిలించారు మీరు, నా హృదయాన్ని. అంటే మీ కమిట్మెంట్ కానీ, మీ కన్విక్షన్ కానీ చాలా నచ్చింది నాకు. ఇదే కమిట్మెంట్తో సినిమా పైన ఉండండి. అలాగే ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకున్నారో డెఫినెట్లీ అమ్మవారి దయలో మీరు రీచ్ అవుతారు. పెద్ద పొజిషన్లో ఉంటారు మీరు. అలాగే అండ్ శ్వేత అండ్ రమ్య గారు, మన మైల్స్ ఆఫ్ లవ్కి రాశాను నేను 2 పాటలు రాశాను ఆఫ్టర్ దిస్. అంటే ఈ సినిమాలో రాయలేకపోయాను, బట్ ఆఫ్ కోర్స్ కొలాబరేట్ అండ్ హ్యాపీ. అండ్ ఆన్ ద స్క్రీన్ మీ ఇద్దరి పేరు చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ బోత్ ఆఫ్ యూ. అండ్ శ్రవంతి గారు, సాధారణంగా పెద్ద వాళ్ళు డొనేట్ చేయడం నేను చాలాసార్లు చూశాను. ఆ రోజు ట్రైలర్ లాంచ్లో ఐ వాజ్ సర్ప్రైజ్. నిజంగా మీ మంచి మనసుకి ఎప్పుడు మంచి జరగాలి. మీరు ఇంకా పెద్ద ఈవెంట్ చేయాలి, గొప్ప పొజిషన్లో ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ అండి. డేట్ లాక్ చేసుకోండి, జూలై 4న వస్తున్నాము. మంచి సినిమా అండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మంచి సినిమా. అందరం కష్టపడి చేసాం. మంచి సినిమాని ఆదరిస్తే మేము ఇంకా మంచి సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఇంకా వచ్చేసిన డిగ్నటరీస్ అందరికీ నా తరపున సురేష్ జై గారికి, అండ్ ఎవరైనా మర్చిపోయానా? ఎస్, అందరికీ. అనిత గారు చెప్పాను స్టార్టింగ్లోనే. ఇట్స్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జూలై 4th ప్లీజ్ థియేటర్స్ రండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ద బ్యూటిఫుల్ గర్ల్స్ రమ్య అండ్ శ్వేత, రైట్? నేను ఇద్దరు పేర్లు కన్ఫ్యూజ్ అవుతాను, సారీ. ఓకే, okay. Okay, the most beautiful girls in the Solo Boy, and lyricist and beautiful mother too ata. ఇలా ఈ కాంప్లిమెంట్స్ కోసమే అలా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, అప్రిషియేట్ ఇట్. అండ్ త్రిలోక్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి గారి ఎడిటింగ్, పూర్ణాచారి గారు. ఈ పాటలు నేను అన్నీ వినలేదండి. ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ నేను అలా కాళ్ళు చేతులు, మనిషి కూడా మరీ ఎక్కువ. ఇప్పుడు ఆల్రెడీ నన్ను మదరా ఏంటంటున్నారు, కాళ్ళు బాడీ అంతా షేక్ చేస్తే కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఐ థరోలీ ఎంజాయ్డ్ ద సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్. అంటే కొన్నిసార్లు పాటలు చాలా సినిమాలు అందరూ అన్నీ చేస్తూ ఉంటాం, వచ్చినప్పుడు వాళ్ళు ప్లే చేస్తారు, మనం ఏదో చప్పట్లు కొట్టి ఆ సింక్ అవ్వం. అంటే నో అఫెన్స్ టు ఎనీబడి, వచ్చాము చేస్తాం వెళ్ళిపోతాం. చాలాసార్లు ఏంటంటే ఆ మ్యూజిక్ యూ గెట్ ఇమర్స్డ్ ఇన్ టు దట్ అండ్ విచ్ హ్యాపెండ్. ఇట్స్ అ మ్యాజికల్ థింగ్. చాలా బాగా రాశారు, చాలా బాగుంది. అండ్ సతీష్ గారు ప్రతిసారి ఆయన తిట్టడం బాగోదేమో, ఈసారి మెచ్చుకోనా? నో, తిట్టడం అంటే అభిమానంతో, ప్రేమతో. సో ఐ రియలీ నేను ఈ సినిమా చేయడానికి కారణం ఆయన. నన్ను లిటరల్లీ అంటే ఒక
ఫోర్స్ చేసి తీసుకొచ్చి పెట్టారు. రోజు గొడవ, రోజు పోట్లాడేదాన్ని, రోజు అన్నిటికీ చెప్పేదాన్ని నేను వెళ్ళిపోతున్నాను మీరు వెళ్ళిపోండి అని. సో దిస్ ఈజ్ లైక్ అ జర్నీ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్. We fight, we quarrel, we argue, we debate, we even, run away from the, that spot, can we are here, that is the film. That is the beauty of making a film. ఇలాంటి ఒక ఆర్గనైజేషన్లో ఉన్నందుకు ఆ భగవంతుడికి ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ద పీపుల్ హూ లవ్ ఫిల్మ్స్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మన డియరెస్ట్ ఫ్రెండ్ రఘు కూడా ఇక్కడ ఉన్నాడు. ఆ తర్వాత పక్కకు పిలిచి తెలుగు కరెక్షన్స్ చేస్తాడు నాకు. గుడ్ టు సీ యూ రఘు అండ్ ఆల్ ద గెస్ట్ అండ్ ఎస్పెషల్లీ మా డైరెక్టర్. ఆయన ఒక మాట మాట్లాడేవాళ్ళు కాదు, నవీన్ గారు. ఈరోజు అంటే ఐ థింక్ ఆయన మళ్ళీ మాట్లాడింది మన సాంగ్ లాంచ్కో అలా అనుకుంటా. ఫస్ట్ టైం ఆయన వాయిస్ నేను వినింది. నేను ఏ డైరెక్టర్ని చూడలేదు. నేను 2000 మాటలకి ఆయన ఒక హాఫ్ మాట చెప్పడం అనేది. సో ఐ థింక్ సినిమా స్పీక్స్ వాల్యూమ్స్ అంటారు కదా, దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇది. సతీష్ గారు ఎవరన్నా మర్చిపోయానా? డాక్టర్ భద్రం అండ్ సూర్య అండ్ చక్రపాణి గారు అండ్ పోసాని గారు నా హస్బెండ్ రోల్ చేశారు. ఇందులో గౌతమ్ కృష్ణ ద మోస్ట్ హ్యాండ్సమ్ సన్కి ద మోస్ట్ బ్యూటిఫుల్ మామ్ ఉండాలి అని చెప్పి అలాగా చూసారా, బ్లాక్ అందరూ ఎలా సింక్ అయిందో. వి డిడ్ంట్ ఈవెన్ స్పీక్ అబౌట్ ఇట్, రైట్? వెల్, ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to thank everybody అండి. It happens that we keep missing out people. Thanks to Mango Media for stepping in. My friends, and thanks to all the sponsors. మీరందరూ ఉంటేనే ఇలాంటి ఈవెంట్స్, the more you sponsor, the more beautifully the events are going to happen. So thank you so much the sponsors for this event. And Shravanti, ఇంకొక 30 seconds మాట్లాడొచ్చుగా. వెల్, నేను ఎప్పుడా నీ ప్రతి సినిమాకి వెయిట్ చేస్తున్నాను, కానీ సోలో బాయ్కి మాత్రం పొద్దున్న లేచి నుంచి పడుకునేదాకా అడుగుతూనే ఉన్నాను, మన సినిమా ఎప్పుడు అని. వన్ ఆఫ్ ద పెద్ద ప్రొడక్షన్, చిన్న ప్రొడక్షన్ కాదు, బట్ ఎవరిని అడిగుండను. అండ్ ఐ ఫ్లూ డౌన్ ఫ్రమ్ US ఓన్లీ ఫర్ దిస్. ఐ వుడ్ హ్యావ్ కమ్ ఇన్ ఆగస్ట్ అదర్వైజ్. అది పొద్దున్న వచ్చాను, మార్నింగ్ మధ్యలో నిద్రపోయి లేచేసి వచ్చేసాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏమంటారు అప్రిషియేటింగ్ ఫిల్మ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నాకు తెలిసి ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి టెక్నీషియన్కి, ఎవ్రీబడి హూ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ఇట్ ఈస్ లైక్ అ టెస్టింగ్ అనమాట. అంటే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మనం ఒక క్వశ్చన్ పేపర్ అది ఎలా ఉంటుంది అని హైపర్ టెన్షన్లో ఉంటాం కదా, అలాంటి టెన్షన్లో ఉన్నాం. ఐ విష్ మీరు అందరూ ప్రతి సినిమా లాగా ఈ సినిమా కూడా చూసి సూపర్ హిట్ చేస్తారో, ది బెస్ట్ ఫిల్మ్ చేస్తారో, ఇవంతా మీ చేతుల్లోనే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ లాస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ హార్టియెస్ట్ వెల్కమ్ టు అవర్ డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ గారికి స్వాగతం, సుస్వాగతం టు ద సోలో బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇవాళ చీఫ్ గెస్ట్గా విచ్చేసేటువంటి మా డైరెక్టర్ వివి వినాయక్ గారు ఈస్ హియర్. ఇలా దర్శనాలు దొరుకుతాయి అనుకోలేదు వినాయక్ గారితో. వినాయక్ గారు, hi. It's a decade that I saw you almost. I'm so happy to see you. Credit goes to again Solo Boy team to get him for this event. Thank you so much. Thank you. తర్వాత మాట్లాడతాను ఇంకోసారి. Yeah, sir, please continue the speech. మీరు ఆల్రెడీ అయిపోయిందిగా. తర్వాత ఏ వ్యక్తి అయినా జీవితంలో ఎనీ ఫీల్డ్ సక్సెస్ అవ్వాలంటే, పైకి రావాలంటే, ఒక మంచి పేరు సంపాదించుకోవాలంటే ముందు మంచి వ్యక్తి అయి ఉండాలి. అట్లా మా సతీష్ గారు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప మనసున్న మనిషి, వెరీ హెల్పింగ్ నేచర్, ఫ్రెండ్షిప్కి అద్భుతమైన వాల్యూ ఇచ్చే మనిషి. అందుకే ఎప్పుడు ఆయన చుట్టూ మనుషులు ఉంటారు. ఆయన ఇన్వైట్ చేస్తే నో అని చెప్పడానికి ఉండదు అనమాట. అంత ఒక మంచి సంస్కారవంతమైన మనిషి. ఆయన వల్ల బోలెడు మంది ఈ టీంలో జాయిన్ అవ్వడం జరిగింది. అది చాలా ఇష్టంతో చేశారు అందరూ కూడా. తర్వాత ఆయన కూడా ఒక ధ్యేయంతో వచ్చారు హైదరాబాదు. అంటే సినిమా అనేది వ్యామోహం, అంటే ప్యాషన్ ఎవరికైనా కూడా. డైరెక్టర్ అవ్వాలని వచ్చారు ఆయన, నాకు తెలిసి. ఆమె రైట్? ముందు అసలు అంటే సినిమా రంగంలో ఏడిగా పనిచేశారు.
టు నో ద క్రాఫ్ట్. అంటే ఉన్నది చెప్తున్నా నేను, ఇబ్బందికరంగా ఉందా? తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేసుకుంటూ ముందు చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేశారు, తర్వాత కొన్ని సినిమాల్లో పార్ట్నర్గా చేశారు, తర్వాత సోలో ప్రొడ్యూసర్గా చేశారు. సో అట్లా స్టెప్ బై స్టెప్ ఆయన ఎదుగుతూ వస్తున్నారు. మరి ఆ డైరెక్షన్ అది కూడా చేయండి తొందరలో. ఎందుకు దాన్ని పక్కన పెట్టడం? సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ సోలో బాయ్, ఎస్పెషల్లీ అవర్ డాక్టర్ గౌతమ్ కృష్ణ, శ్వేత అండ్ రమ్య అండ్ ఎంటైర్ టీమ్, అనితా చౌదరి గారు, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సతీష్ జర్నీ సినిమా ఇండస్ట్రీలో మా దగ్గరే స్టార్ట్ అయింది. కరాట రాంబాబు గారు మేము తీసిన ఒక సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాడు. ఇప్పుడు ఏ స్టేజ్కి చేరాడో మీ అందరికీ తెలుసు, ఇండస్ట్రీ అందరికీ తెలుసు. బ్రిక్ బై బ్రిక్ అలా పేర్చుకుంటూ సక్సెస్ను అలా కూర్చుకుంటూ తను చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్నీ సక్సెస్, ఇంతకుముందు తీసిన సినిమా సక్సెస్, ఈ సినిమా కూడా గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను. ఈ సినిమాలో ప్రతి కుర్రాడికి, ప్రతి అమ్మాయికి, అబ్బాయికి ఒక ఇన్స్పైరింగ్ మెసేజ్ ఉంది. దీంట్లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. యూత్ఫుల్, ఫుల్ ప్లెడ్జ్డ్ మూవీ. అందరూ చూడండి. గ్యారంటీగా 4వ తారీఖు మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటాం. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వివి వినాయక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సతీష్ మా సాగర్ గారి దగ్గర కూడా చేశాడు, మాతో పాటు చేశాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా డైరెక్టర్ అవ్వాలని వచ్చి ప్రొడ్యూసర్ అయ్యాడు. నాకు బట్టల రామస్వామి సినిమా నేనే ప్రొడ్యూసర్ అంటే ఇదే నువ్వు డైరెక్టర్ అవ్వాలి కదా, ప్రొడ్యూసర్ అయ్యేవేంటి అని చెప్పేసి అన్న. అప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యి చాలా మంచి సక్సెస్ సాధించింది. ఎక్కడో ఓ బుట్టాయిగూడు నుంచి సేమ్ అలాగే ఒక జర్నీతో వచ్చి కష్టపడి ఈరోజు ప్రొడ్యూసర్గా ఒక స్థాయికి వచ్చి నిలబడి థియేటర్లో రిలీజ్ అయ్యే ఒక సినిమాని ఇంత బడ్జెట్తో తీయటం చాలా ఆనందం. సతీష్ ఈ స్థాయికి రావడం, ఎందుకంటే యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడి నుంచి తెలుసు నాకు. సతీష్, ఆల్ ది బెస్ట్. నువ్వు ఇంకా బాగా పైకి రావాలి. ఖచ్చితంగా నీ కోరిక తీర్చుకో ఎప్పటికైనా. మంచి డైరెక్టర్ బాబు. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన గౌతమ్ కృష్ణకి మంచి కెరీర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే టీం అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. మీకు కూడా ఈ సినిమా చిన్న సినిమాలు ఫస్ట్ వాళ్ళ థియేటర్లో ఆడట్లేదని వింటున్నాం. కానీ ఈ సినిమా 7 హిల్స్ సతీష్ ఎప్పుడు దైవారాధనలో ఉంటాడు. వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన దయ వల్ల ఇది పెద్ద హిట్ అయ్యి మంచి పేరు సతీష్కి. మళ్ళీ ఇంకొక 4 సినిమాలు తీసే కెపాసిటీని తనకు ఆ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు నిజంగా మనోడు డైరెక్టర్ అవుదామని చెప్పి ప్రొడ్యూసర్ అని అనుకోలే. జనరల్గా డాక్టర్ అవుదాం అనుకున్నాం, యాక్టర్ అయ్యాం, లేదా యాక్టర్ అవుదాం అనుకుని డాక్టర్ అయ్యాం, ఇట్లాంటివి విన్నాం. కానీ డైరెక్టర్ అవుదాం అనుకుని ప్రొడ్యూసర్ అయ్యాం అనేది చాలా చాలా రేర్ క్వాలిటీ. ఇవాళే తెలిసింది నాకు. సోలో బాయ్ ఇతను చేసిన సినిమాలన్నీ కూడా అంటే వాట్ ఐ సెడ్ లాస్ట్ టైమ్ వాస్ లాట్ ఆఫ్ పీపుల్ కమ్, దే సే దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్యాషన్ ఇన్ మేకింగ్ ఫిల్మ్స్. That word passion is being used as fashion nowadays. But very few people stick to that word passion, and he's one among them. For all the films he's made, I have seen most of them. మనోడే పంపించాడు నాకు, చూశాను నేను. అంటే చూడగానే తెలుస్తుంది ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ద కైండ్ ఆఫ్ కంటెంట్ he selects. So there you can find out he's really got passion towards it. సో సోలో వే కూడా అంతే ప్యాషన్తో తీసాడని నమ్ముతూ ఇంకా ఫర్దర్గా ప్రొడక్షన్ ఆపి
టెక్నీషియన్గా డైరెక్టర్గా మారగాలని కోరుకుంటూ, అర్జెంట్గా నీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటూ, ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ బెస్ట్, ద హీరో హీరోయిన్ ఎవ్రీబడి ద బెస్ట్. ఇట్స్ నాట్ ఎ స్మాల్, డెఫినెట్లీ స్మాల్ ఫిల్మ్ అంటారు కానీ స్మాల్ ఫిల్మ్ వాట్ ప్లేస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ కదా, చెప్పే కదా ఆడిందే పెద్ద సినిమా కింద లెక్క, స్మాల్ ఫిల్మ్ కాదు. స్మాల్ ఫిల్మ్ బడ్జెట్ వైజ్ స్మాల్ బిగ్ ఉంటాయి కానీ విచ్ ఎవర్ ఫిల్మ్ డస్ వెల్ ఇట్స్ ఎ బిగ్ ఫిల్మ్. అండ్ ట్రైలర్ చూశాను, యూ సెండ్ సమ్ గ్లిమ్సెస్, సో 100% ఐ కాన్ఫిడెంట్ దిస్ విల్ డూ వెల్. అండ్ అట్లాగే ఇక్కడ వచ్చిన జనం అందరూ కూడా పైరసీ మానేసి సినిమాకి వెళ్ళి సినిమాని ఎంకరేజ్ చేయగలిగితే these kind of good films will have some standing. So that's one important thing which I keep telling everybody. If that can happen, definitely these kind of films will stand. Thank you very much. Wish you the best. Thanks. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్. సతీష్ ఎప్పుడూ ప్యాషన్ ఉండి ఎప్పుడూ నవ్వుతా తిరుగుతూ ఉంటాడు. అంతకుముందు ఒక సినిమా ఓటీటీతో చేశాడు. అప్పుడు బాగా ఈయనకి సపోర్టుగా ఆర్పి పట్నాయక్ దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. ఈ సినిమా సోలో బాయ్, డాక్టర్ గౌతమ్ కృష్ణ యాక్చువల్గా తను ఏంటంటే హ్యాపీగా డాక్టర్గా ఉండి అందరు పేషెంట్ది జాగ్రత్తగా చూసుకో బాబు అంటే, కాదండి డాక్టర్గా అయితే నేను కొద్దిమంది పేషెంట్లే చూసుకుంటాను, నేను అదే యాక్టర్ని అయితే ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది, నేను అవ్వాలండి అన్నాడు. సరే వాళ్ళ ఫాదర్ పాపం కష్టపడి ఆయన డాక్టర్ని చేసి పబ్లిక్ సర్వీస్ చేయమనంటే ఈయనేమో ప్రపంచానికి తెలియటం కోసం యాక్టర్ అయ్యారు. సరే ఆయన వాళ్ళ ఫాదర్ కూడా చాలా కష్టపడి ఫస్ట్ సినిమా చేశారు. ఆయన కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బులు చేశారు. వాళ్ళ మదరు ఫాదరు సరే వాళ్ళ సినిమా చేశారు. ఈయన డాక్టరు, తర్వాత వాళ్ళ బ్రదరు పోయినా కూడా డాక్టర్లే. సో డాక్టర్ల కుటుంబం మొత్తం వచ్చి తను ఏదైతే ప్యాషన్తో నేను ప్రపంచం మొత్తానికి తెలియాలని చెప్పి అన్నాడు. సరే ఆ సినిమా ఇప్పుడు సోలో బాయ్ డెఫినెట్గా గతంలో చూస్తే మనకు సోలో చాలా పెద్ద హిట్. నారా రోహిత్ గారి మొత్తం సినిమాల్లో కూడా టాప్ హిట్ అదే. ఇది కూడా గౌతమ్ కృష్ణకి మంచి పేరు తీసుకొచ్చి సరే తను ప్యాషన్తో నేను డాక్టర్గా కాదు నేను యాక్టర్గా తెలియాలి అని చెప్పి తను అనటం, అలాగే దానికి మా ఏడుకొండలో యాడ్ అవటం సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ వీళ్ళిద్దరు కాంబినేషన్ మంచి హిట్ అయ్యి, ఇటు డైరెక్టర్ వద్దులేమ్మా ప్రొడ్యూసర్గానే ఉండు అంటే మా డాక్టర్లు చాలామంది యాక్టర్లు అయ్యే వాళ్ళకే ఇబ్బంది అయిపోద్ది నువ్వు డైరెక్టర్ అయ్యావంటే. అందుకని వాళ్ళు ఆల్రెడీ తను ఫస్ట్ సినిమా హీరో కమ్ డైరెక్టర్గా చేశాడు. అందుకని అట్టని చాలామంది హీరోలను చేయడానికి ప్రొడ్యూసర్గానే ఉండు, డైరెక్టర్ వద్దు చేస్తూ ఈ సినిమా చాలా మంచి హిట్ అయ్యి అందరికీ లాభం జరగాలని కోరుకుంటూ, చిన్న సినిమాలు పూర్తిగా ఆడవని కాదు, గతంలో చూస్తే మనం కా సినిమా ఆడింది చాలా ఆడి చిన్న సినిమాలు కంటెంట్ మన ట్రైలర్లో కంటెంట్లో వాల్యూ ఉంటే ఆడియన్ వస్తాడు, మన ట్రైలర్లో కంటెంట్లో వాల్యూ లేకపోతే అసలు ఓపెనింగ్కి రాడు. దిస్ ఈజ్ ఓపెన్ వెరీ క్లియర్. బట్ ఈ సినిమా గ్యారంటీగా ఆడాలని కోరుకుంటూ వీళ్ళ కష్టానికి ఫలితం డెఫినెట్గా దక్కుతూ గౌతమ్ కృష్ణకి మంచి హీరోగా స్టాండ్ అవుతూ మా సతీష్ ఇంకెన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్టర్ అయితే వద్దు ఓకేనా ప్రొడ్యూస్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ, నువ్వు ఒక డైరెక్టర్ అయ్యావంటే కాదు ఒక డైరెక్టర్ అయ్యావనుకో మా ప్రొడ్యూసర్లందరికీ పెద్ద విలన్లా కనబడతావు. ఎందుకంటే మాకు బడ్జెట్లు పెంచేసి అది చేసి ఇది చేసి ఇబ్బంది. అదే ప్రొడ్యూసర్ అయ్యామనుకో మా సానుభూతి ఎప్పుడు నీకు ఉంటుంది. అందుకని ప్రొడ్యూసర్గానే ఉండాలని కోరుకుంటూ గౌతమ్ కృష్ణ మంచి హిట్ రావాలని, అట్లాగే హీరోయిన్స్ కూడా వాళ్ళకి మంచి ఫ్యూచర్ అండి. దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్ అందరూ కూడా స్టార్లుగా ఎదుగుతూ స్టార్లు అయిన తర్వాత కూడా ఎక్కడి నుంచి వచ్చావో అన్నది మర్చిపోకుండా అందరితో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్యాషన్ తోటి నాకు చాలా కథలు చెప్పేవాళ్ళు ఆ టైంలో. నేను అప్పుడు ఎడిటింగ్లో అసిస్టెంట్ ఎడిటర్ అలా జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఒక ఫిల్మ్కి నేను ఆయనతో కలిసి ఈ సినిమాకి ఎడిటర్గా వర్క్ చేయడం అన్నది ఐఎమ్ సో హ్యాపీ అన్న. ఇంకా నువ్వు మంచి సినిమాలు చేయాలని అండ్ కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని, ఒక కొత్త డైరెక్టర్స్ని ఇలా ఇంట్రడ్యూస్ చేయాలని, సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ ఇంకా మంచి ఫిల్మ్స్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే గౌతమ్ కృష్ణ అండ్ ఐ లవ్ ద వే యూ ఫర్ ద గ్రౌండ్ టు ఎర్త్. అండ్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ మదర్ని ఒకసారి కలిసినప్పుడు ద వే ఇట్స్ సో స్వీట్ పీపుల్ అండ్ మీ ఫాదర్ అండ్ ఆయన చూసినప్పుడల్లా మీ డ్రీమ్కి ఒకళ్ళు సపోర్ట్ చేసే విధానం చూసినప్పుడు ఐ ఫీల్ సో ప్రౌడ్ దట్ మీ ఫాదర్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాక్ సైడ్ నుండి మీకు అన్ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఎంటైర్ టీమ్ అండ్ కెమెరా వర్క్ బాగుంది, అందరూ బాగా చేశారు. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఈ ఫిల్మ్లో వర్క్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ. ప్రవీణ్ నాకు తమ్ముళ్ళలాగా, మేమిద్దరం, నేను అసిస్టెంట్ డైరెక్టర్, మా వాడు అసిస్టెంట్ ఎడిటర్. ఆ రోజు నుంచి మా రిలేషను. ఎవరైనా సినిమా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎడిటింగ్ అని ఒక వ్యక్తిని ఫస్ట్ అనుకుంటారు. నేను సినిమా మొత్తం కాపీ చేసి షూటింగ్ అయిపోయి గుమ్మడికాయ కొట్టాక, తమ్ముడు నువ్వు నా సినిమా చూడన్నా, సారీరా చూసి నేను చేస్తానన్నా, సినిమా చాలా బాగుందని చూసి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. డెఫినెట్గా ఇట్స్ ఫిల్మ్ ఇస్ యూత్ఫుల్ ఎంటర్టైనర్, సో ఆల్ ద యంగ్స్టర్స్కి ఫిల్మ్ డెఫినెట్గా నచ్చుతుంది. దెర్ ఆర్ ద వండర్ఫుల్ యూత్ఫుల్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. సో అందరికీ మంచి ఎంజాయ్ చేస్తానని నేను. మా తమ్ముడు చేసిన ఫోర్త్కి వచ్చే తమ్ముడు సినిమాకి కూడా మావాడే ప్రవీణ్ పూడే ఎడిటింగ్, నితిన్ది. ఇవి ఒక సినిమా చాలా, అత్తారింటికి దారేది నుంచి మనంగాడి నుంచి పెద్ద పెద్ద సినిమాలు, ధమాకా లాంటి హిట్లు చేసేసిన ప్రవీణ్ పూడి. నేను నా సినిమా అంటే ఫస్ట్ అన్న అది అనలేదు, నేను చూడు తమ్ముడు నువ్వు చూసి నచ్చితే చేయన్నా అన్న, నేను చూసి నేను చేస్తాను మన సినిమా అన్న అని చెప్పి చేసినందుకు థ్యాంక్ యూ. 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తమ్ముడు జూలై 4th, అది హిట్ అవ్వాలి. మా సోలో బాయ్ అంటే మా తమ్ముడు చేసిన తమ్ముడు హిట్ అవ్వాలి, ఈ తమ్ముడు చేసిన గౌతమ్ తమ్ముడు చేసిన ఈ సినిమా హిట్ అవ్వాలి. ఇద్దరు తమ్ముళ్ళు, 2 సినిమాలకి ఈ తమ్ముడు మళ్ళీ ఎడిటరు. 2 సినిమాలు హిట్ అవ్వాలి, అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సతీష్ గారు. ఎస్, అండ్ ఇప్పుడు ఈ సినిమాలో అన్ని పాటలకి అద్భుతమైన కొరియోగ్రఫీ చేసినటువంటి మా సందీప్ మాస్టర్ని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. వెరీ టాలెంటెడ్ కొరియోగ్రఫర్ సందీప్ మాస్టర్, ఫుల్ ఫ్లెడ్జ్గా అన్ని పాటలకి కొరియోగ్రఫీ చేశారు ఈ సినిమాలో. ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఫ్యామిలీ లాగా. అండ్ గౌతమ్ ఈజ్ లైక్ మై బ్రదర్. మేము బిగ్ బాస్లో మా జర్నీ ఎప్పటికీ మర్చిపోలేం. గౌతమ్ది నాది. ఇప్పటికీ అంటే ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే, గౌతమ్ నేను బీబీ హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో, అన్నా నువ్వు నా సినిమా చేయాలి అని చెప్పేసి చెప్పేవాడు. ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ ఉండేవాడు. సో ఆ డే ఇప్పుడు లైక్ అంటే ఈరోజు ఫుల్ఫిల్ అవ్వబోతుంది. జూలై 4th మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ సోలో బాయ్ అనగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది 7 Hills సతీష్ గారు. సతీష్ గారు ఇక్కడే ఉన్నారా? ఓకే. ఎందుకంటే చిన్న సినిమా అని అంటే నార్మల్గా చిన్న సినిమా అనుకుంటున్నాం అండి. అక్కడ పైన చూడండి, ఇందాక మాట్లాడుకుంటున్నాం, యూవీ మూవీస్ పక్కనే టీ సిరీస్, అవతల పక్క 7 Hills ప్రొడక్షన్స్. సో యూవీ క్రియేషన్స్ లాగా, మైత్రి మూవీస్ లాగా, దిల్ రాజు గారి ప్రొడక్షన్ లాగా, శ్రీ వెంకటేశ్వర లాగా మీది కూడా 7 Hills సతీష్ అనే ప్రొడక్షన్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళి ఇంకా పెద్ద సినిమాలు చేయాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ గౌతమ్ గురించి చెప్పాలండి. గౌతమ్లో నాకు నచ్చేది ఏంటంటే కమిట్మెంట్. చాలా క్లియర్గా ఉంటాడు. అదే చెప్పాను నేను సంవత్సరం క్రితం బీబీ హౌస్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు నేను ఇక్కడ నించున్నానంటే తనకి నాకున్న ఫ్రెండ్షిప్ బాండింగ్, ఒక బ్రదర్ బాండింగ్. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే కంటిన్యూ చేసాం. అండ్ ఆబ్వియస్గా సినిమా ఇండస్ట్రీలో ఉండాల్సింది 100% కమిట్మెంట్. ఏదైతే మనం ఒప్పుకుంటామో 100% దానికి న్యాయంగా చేయాలి. సో గౌతమ్ ఒక పర్ఫెక్ట్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ హీరో అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. హీఈస్ అ హ్యాండ్సమ్ బాయ్. అండ్ అమ్మాయిలైతే ఫసక్. కానీ ఒక్కటే డౌట్ గౌతమ్, నాకు నువ్వు సోలో బాయా? నాకైతే నమ్మకం లేదు దొరా, నాకు నమ్మకం లేదు నువ్వు సోలో బాయ్ అంటే. చాలామంది అమ్మాయిలకి క్రష్ ఉంది గౌతమ్ అంటే నాకు తెలుసు. చాలా మంది మదర్ ఫాదర్ ఉన్నారని సిగ్గుపడుతున్నారు. మనం తర్వాత పర్సనల్ గా అడుగు. అంకుల్ ఆంటీ ఉన్నారు ఇక్కడ, అదిగో అక్కడ ఉన్నారు. అంకుల్ అయితే చాలా మంచోడు, చాలా పద్ధతైన అబ్బాయి. ఆబ్వియస్గా పద్ధతైన అబ్బాయి, చాలా సాఫ్ట్. అండ్ ఐ నో హిమ్ పర్సనలీ. అండ్ జూలై 4th మా సినిమా సోలో బాయ్ సినిమా రాబోతుంది. అండ్ పెద్ద హిట్ చేయాలి మీరు అందరూ కలిసి. చాలా బాగా వచ్చింది సినిమా. నాకు సినిమా ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా ఒక ఫ్రెష్ లుక్, అంటే హ్యాపీ డేస్ ఆ టైప్లో ఆ కైండ్ ఆఫ్ జానర్ లాగా అలా మంచిగా అనిపించింది. చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ త్రిలోక్ సిద్ధు కూడా చాలా విజువల్స్ చాలా బాగా షూట్ చేశాడు. అండ్ గౌతమ్ వన్స్ అగైన్ లవ్ యూ సో మచ్. ఎందుకంటే ఈ లవ్ యూ సో మచ్ ఎందుకంటే ఆబ్వియస్లీ మన ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది. బట్ లాస్ట్ మురళీ నాయక్ వాళ్ళ పేరెంట్స్కి నువ్వు చేసింది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే డబ్బులని కాదు, బట్ ఒక గ్రేట్ ఫెలిస్ట్రేషన్ లాగా అనిపించింది. అండ్ అందరికీ మళ్ళీ గుర్తు చేసావు నువ్వు.
సో ఇట్ వాజ్ రియలీ ఎ ప్రౌడ్ మూమెంట్. లవ్ యూ గౌతమ్. ఇలాగే నీ యాటిట్యూడ్ ఉండాలి. అండ్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ స్పీచెస్. నీ స్పీచ్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు ఎలా మాట్లాడతావో ఏంటి అని చెప్పేసి. అండ్ అలాగే శ్రవంతి, నువ్వు కూడా లైక్ ఇట్స్ టూ గుడ్, లైక్ చాలా చాలా మంచి పని చేసావు నువ్వు ఆ రోజు. అండ్ చారి గారు, మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం, రాసిన పాటలు అంటే. ఎస్పెషలీ పడిపోయిన ఈజ్ లైక్ వెరీ వెరీ గుడ్ ఫిలిం. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అనిత గారికి పెద్ద ఫ్యాన్ నేను, ఎందుకంటే ఆవిడ క్యారెక్టర్స్, ఆవిడ అసలు ఎంత బాగా చేస్తారు. ఏంటి సార్ మీరు పెద్ద ఫ్యానా? ఓకే, ఆవిడకి అందరూ ఫ్యాన్సే, ఎందుకంటే అలాంటి మంచి మంచి రోల్స్ అద్భుతంగా పాత్రలు పోషించారు. అండ్ సార్ మీ ఆనంద్ గారు సార్, సచ్ ఎ లవ్లీ ఫంటాస్టిక్ యాక్టర్ సార్. సో వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు నా గురించి మాట్లాడినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, అండ్ ఎస్పెషల్లీ మా నవీన్ గారు, డైరెక్టర్ గారు. సో ఆయన గురించి చాలా చెప్పారు, బట్ నేను ట్రైలర్ లాంచ్లో చూశాను, ఆయన ఒక్కొక్క డైలాగు అఖండ 3లో వేసినట్టు ఉన్నాయి ఒక్కొక్క డైలాగ్. ఆ డైలాగులకి నేను ఫ్లాట్ అయిపోయాయి అసలు. సార్ మీరు అసలు నిజంగా ఆ రోజు మాట్లాడిన విషయాలు గూస్ బంప్స్ సార్. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకుని మొత్తం మేమన్నీ మళ్ళీ చూసా. చాలా బాగా మాట్లాడారు సార్. అండ్ సినిమా కూడా చాలా బాగా చేశారు. వెరీ వెరీ పేషెన్స్ అండి, ఎక్సలెంట్ పర్సన్, వెరీ కామ్ గోయింగ్ పర్సన్ సార్, రియలీ గ్రేట్. చాలా చాలా కామ్గా అందరినీ కూడా వర్క్ స్పేస్లో చాలా ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా చేయించారు సార్. అండ్ వన్స్ అగైన్ సతీష్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ గౌతమ్కి చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సినిమాలో. అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ రమ్య అండ్ శ్వేత ఇద్దరు ఉన్నారు. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. Andriki Namaskaram. First of all, thank you media for gracing our event. I would like to start with our producer, Seven Hills, Satish Garu sir. Thank you for your immense support for the entire movie. Coming down to our director, thank you Naveen sir. It was really nice working with you. And finally our solo boy Gautam. Thank you, a very good experience working with you again. And Ramya, thank you. I'm just thanking everybody because this was really nice experience and I've spent some time with Anita Garu and Anand sir in the movie. It was really nice working with you all. A lot to learn. Thank you so much. And also our DOP Sidhu sir. He is not here, but he's done a wonderful job. You must listen to the music. It's beautiful. I think magical. And our movie is releasing on the 4th of July, so please come and watch our movie. Thank you. అందరికీ నమస్కారం. ముందుగా వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ our producer గారు, సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవీన్ గారు, థ్యాంక్ యూ. Thank you for giving me this opportunity. And Trilok, thank you so much for showing me so beautifully. Loved the trailer cut. And andarki ee movie నాకెంత నచ్చిందో మీ అందరికి కూడా అంతే నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టు ది ఎంటైర్ టెక్నికల్ టీమ్. అండ్ యా, ఐఎమ్ గెటింగ్ నర్వస్, అందుకే మాటలు రావట్లేదు. జస్ట్ మధ్యలో మీకు అందిస్తున్నా, మా గౌతమ్ గారిని మర్చిపోయారు. యా, యా, యూ కిల్డ్ ఇట్. లైక్ యువర్ డాన్స్ వాజ్ amazing. Thank you so much, Gautam. We have been friends for almost like 4 years. Naku when you 7 years, okay. So I've known him for a really long time. ఎప్పుడు డాక్టర్గా ఉన్నప్పటి నుంచి తెలుసు అనమాట. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ. అండ్ July 4th మా మూవీ రిలీజ్ అవుతుంది. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ఆన్ July 4th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ శ్వేత గారు. అమ్మయ్య అయిపోయింది అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఎస్, అండ్ ఇప్పుడు గెస్ట్గా విచ్చేసినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, సింగర్ రఘు కొంచే గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి, మీడియా వారికి.
సోలో బాయ్ ఫంక్షన్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి సతీష్ తరపున నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు. అండ్ సతీష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. అందరూ చెప్పినట్టుగానే తను డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు, కానీ ప్రొడ్యూసర్గా తను ఇంతకుముందు చేసినటువంటి బట్టల రామస్వామి బయోపిక్ ఓటీటీలో చాలా చాలా పాపులర్ అయింది. అండ్ తర్వాత ఆర్పి పట్నాయక్ గారితో కాఫీ విత్ కిల్లర్ అని చెప్పి చేశాడు, అది కూడా చాలా పాపులర్ అయింది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ప్రొడ్యూసర్గా తను వస్తున్నటువంటి ఈ సినిమా పెద్ద విజయం సాధించి అతనికి నిర్మాతగా డబ్బులు బాగా రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. డైరెక్షన్ చేయడానికి చాలామంది తిరుగుతున్నారు ఫైల్స్ పట్టుకొని, సతీష్ నువ్వు మాత్రం డైరెక్షన్ చేయకు, ప్రొడ్యూసర్ మాత్రం ఉంటుంది, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ ఉన్నారు ఇండస్ట్రీలో. సో ప్రొడ్యూస్ చేయి, నువ్వు వద్దు, నువ్వు డైరెక్ట్ చేయొద్దు అని చెప్తున్నా, ప్రొడ్యూసరే చేయి. ప్రొడ్యూసర్గా ఉంటే చూసావు కదా, అందరు ఫస్ట్ నీకే థ్యాంక్స్ చెప్తారు సీరియస్లీ, ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఉంటేనే ఇంత పెద్ద స్టేజ్ క్రియేట్ అవుతుంది, అది మాత్రం వాస్తవం. అది ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు. సో ప్రొడ్యూసర్గా నీకు మంచి విజయాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గౌతమ్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బాయ్, మీకు డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీ హీరోయిన్స్ ఇద్దరికీ కూడా, అండ్ దీనిలో చేసిన ఆర్టిస్టులు అనిత అండ్ సార్ మీరు ఆట సందీప్ అన్న తమ్ముడికి, అండ్ చారి గారు అమేజింగ్ లిరిక్స్ అండి ఆ సాంగ్. అంటే ఇక్కడ చూసిన సాంగ్ అది చాలా బాగా అనిపించింది. అది మీ గురించి చెప్పాల్సిందే లేదు, దున్నేస్తున్నారు ఈ మధ్య. అండ్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను మనస్ఫూర్తిగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా మంచి పాటలు ఇచ్చారు ఈ సినిమాకి. అండ్ ఈ సినిమా జూలై 4th థియేటర్స్లో వస్తుంది. అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని వాచ్ చేయండి. మీరు మార్నింగ్ తమ్ముడు సినిమా చూసినా మధ్యాహ్నం సోలో బాయ్ సినిమాకి వెళ్ళండి. సో ఈ సినిమాని ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రవంతి గారు. ఆ రోజు మీరు ఏం చేశారో తెలియదు, అందరూ ఏదో చేశారని చెప్తున్నారు. నేను కూడా మనస్ఫూర్తిగా మీరు ఏం చేశారో తెలియదు కానీ అభినందిస్తున్నా. కోసం మెరుపు డొనేట్ చేశారా? ఓకే, ఆ విషయం ఎవరో చెప్పట్లా, అందరూ ఒకటే చెప్తున్నారు. ఆ రోజు మీరు చేసిన దానికి ఏం చేశారో తెలియట్లా. అది ఓకే. ఇంకోటి తను డొనేట్ చేసిన విషయం, ఓకే ఆ రోజు ఓకే వెరీ సారీ. థ్యాంక్ యూ రఘు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. ఎస్, అండ్ ఇవాళ సతీష్ గారిని అండ్ ఈ సినిమాని అందరినీ కంగ్రాచ్యులేట్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చేటువంటి మా గెస్ట్లు సతీష్ జయ్ గారిని, అండ్ అలానే జెమిని సురేష్ గారిని, రైటర్ నాగో గారిని, అండ్ అలానే మా జూనియర్ పవర్ స్టార్ గారిని అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ కూడా ఒక 2 మాటలు మాట్లాడితే సినిమా గురించి అండ్ సతీష్ గారి గురించి అండ్ ఈ సినిమాని విష్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇది ప్లస్ మార్క్ సార్ ఇక్కడ. అందరికీ నమస్కారం అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సోలో బాయ్. హీరో గౌతమ్ కృష్ణ డాక్టర్ అని ఈవేళ తెలిసింది నాకు. జిమ్లో మేమిద్దరం కలిసి వర్క్ చేస్తున్నప్పుడు తను సపరేట్గా కూర్చొని జిమ్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ కాబట్టి అవన్నీ పద్ధతిగా చేస్తున్నాడు, మనకు తెలియక ఏది పడితే అది ఎత్తేస్తున్నాం అక్కడ. ఈవేళ తెలిసింది కాబట్టి రేపటి నుంచి అలా అన్నీ అడిగి తెలుసుకుంటా. అండ్ హీరోయిన్స్ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ ప్లేట్ రమ్య గారికి విన్న పేర్లా ఉంది, అందుకని మళ్ళీ సరే రిపీట్ చేశాను. అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ముఖ్యంగా మా 7 Hills సతీష్ గారు చాలా మంచి ఫ్రెండ్ అండి నాకు. మా కాఫీ విత్ కిల్లర్ చేస్తున్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆయనకి సినిమా పట్ల ఉన్న ఇష్టం ప్రతిసారి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి, ఆయనకు బోల్డ్ డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనితా చౌదరి గారు మమ్మల్ని ముందుకు నడిపించారు ఛానల్లో. ఆవిడ ముందుండి మీరు వెనకాల నడిచాం, మీరు మాకు ఇన్స్పిరేషన్. అండ్ మిగతా యాక్టిస్టులు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ సోలో బాయ్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. స్టేజ్ మీద మాట్లాడటానికి చాలాసార్లు చాలా స్పీచ్లే ఇచ్చాం, కానీ
ఆయన రూపమే ఇక్కడ ఉందంటే కొంచెం కాలు ఇలా వణుకుతుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఆయన వస్తుంటేనే కాలు వణుకుతున్నాయి. ఆయన పక్కన ఉంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అని అందరికీ. అండ్ సోలో బాయ్ పెద్ద విజయం సాధించాలి. 4వ తారీఖున అందరూ థియేటర్లో ఈ సినిమాని చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సతీష్ జయ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాని అందరూ చెప్పినట్టు చిన్న సినిమా అంటున్నారు. ఇది చిన్న సినిమా కాదండి, ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది. సతీష్ గారు మా ఇంటికి డైలీ వస్తూ ఉంటారు. మా వైఫ్ చెప్తూ ఉండేవారు, ఆమె కూడా డాక్టరు, గౌతమ్ హ్యాపీ డాక్టర్స్ డే. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత తను చూసింది, అరే అదేంట్రా ఆయన చిన్న సినిమా అంటాడు, సినిమా చాలా బాగుంది, పెద్ద సినిమాలో ఉంది, ఇంకేంట్రా పెద్ద సినిమా అంటే నాకు అర్థం కాలేదండి. పెద్ద సినిమా అంటే ఏంటండి చెప్పండి ఒకసారి. సతీష్ గారు మిమ్మల్ని అడిగేది పెద్ద సినిమా అంటే ఏంటి? సోలో బాయ్, ఖచ్చితంగా సోలో బాయ్ పెద్ద సినిమా. అండ్ గౌతమ్ సోలో బాయ్ అంటున్నాడు, బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇద్దరు పక్కన ఉంటున్నారు, ఎవరు అడగట్లే. సో సినిమాలో చూద్దాం మనం ఏంటన్నది. గట్టిగా కొడుతున్నాం మామ. సో ఆల్ ది బెస్ట్ సోలో బాయ్ టీమ్. అండ్ సతీష్ గారికి ఖచ్చితంగా ఈ సినిమా చాలా మంచి పేరు తీసుకొస్తుంది. అండ్ గౌతమ్ కూడా. అండ్ లాస్ట్ టైం డైరెక్టర్ గారి గురించి చెప్పలేదు నేను. డైరెక్టర్ గారు చాలా సైలెంట్గా ఉంటారు, మన లాస్ట్ స్పీచ్ చూసిన తర్వాత దద్దరిల్లిపోయింది. సో అలానే సినిమా కూడా సేమ్ అదే రేంజ్లో ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, జూనియర్ పవన్ కళ్యాణ్ గారు అంట. సో నేను వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుని, సో ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన పవన్ కళ్యాణ్ గారు లాగా సరే ఆయన మాట్లాడతారు, ఆయనకి ఇచ్చేస్తున్నా. చాలు. బాస్ ది ఎక్కడున్న వైబ్స్ అని చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. దేవుడికి ఒకసారి ఊహేసుకుందామా? రైట్. 7 Hills ప్రొడక్షన్లో రూపొందించినటువంటి చిత్రం సోలో బాయ్. ఈ యొక్క సోలో బాయ్ చిత్రాన్ని నిర్మిస్తున్నటువంటి సంస్థ అధిపతి 7 Hills సతీష్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు. ఈ యొక్క సోలో బాయ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు. ఒక విషయం నేను చాలా పర్సనల్గా ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ గ్రేట్ అకేషన్. మేమిద్దరం ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళం, బుటాయిగూడెం ప్రాంతంలో పుట్టి పెరిగి, అంటే ఇద్దరం ఒక వయసు వాళ్ళని కాదు. సార్ అక్కడ పుట్టి పెరిగి సినిమా మీద ఉన్నటువంటి ఒక ప్యాషన్తో సినిమా రంగంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగే క్రమంలో ఆయన నిర్మించిన చిత్రాలు. దాంట్లో ఇదొక మరొక చిత్రం సోలో బాయ్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. అదేవిధంగా నేను ఐ హ్యావ్ టు అప్రిషియేట్ డైనమిక్ అండ్ యంగ్ హ్యాండ్సమ్ హీరో మన గౌతమ్ గారు. గౌతమ్ గారి గురించి మీ అందరికీ చాలా బాగా తెలుసు. బిగ్ బాస్ హౌస్లో చాలా జెన్యూన్గా హానెస్ట్గా ఆడి దాంట్లో ఆయన తన క్యారెక్టర్ని ప్రూవ్ చేయగలిగారు. ఇంకొకటి, నేను లాస్ట్ టైం కూడా నన్ను ఆయన ఇదే హోటల్లో ఆయనకి ఆయన ఫస్ట్ మూవీ ఆకాశ వీధిలో నన్ను పిలవడం చాలా సంతోషం. అప్పుడు చూశాను నేను గౌతమ్ గారు తీసిన ఆ సినిమా ఎంత డైనమిక్గా ఉంది అని అంటే, అది ఆయన ఫస్ట్ ఫిల్మ్ అంటే మనం నమ్మలేము. అంత హ్యాండ్సమ్గా ఉన్నారు. అదేవిధంగా దాంట్లో చేసిన క్యారెక్టర్ కూడా అట్లాగే ఉంది. అప్పుడు ఇప్పుడు ఆయన అలాగే ఉన్నారు. సార్ ఆల్ ద బెస్ట్ సార్. మీరు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ సినిమాలో యాక్ట్ చేసిన 2 గార్జియస్ యాక్ట్రెస్కి, అదేవిధంగా ఈ సభను అలంకరించిన పెద్దవాళ్ళు ఉన్నారు, కుంచెరావు గన్నయ్య గారు, తర్వాత సందీప్ గారు, డైరెక్టర్స్ అండ్ అనిత మేడం గారు ఆన్ ద స్టేజ్. And I especially thank cast and crew of this film. I wish this movie a big blockbuster. Once again, మా దేవుడిని నేను చాలా అభిమానించి ఆయన కోసం నిత్యం తాపత్రయపడుతూ ఉంటాను. కళ్యాణ్ గారి కోసం ఒక డైలాగ్ చెప్తా, దీన్ని ఎడిటింగ్లో తీసేయండి ఇబ్బంది లేకపోతే. మేడం ఇది కావాలి కదా, వెళ్దామా? జనసేన డైలాగ్ తప్పుగా తీసుకోవద్దు ఎవరు. మిత్రమా అసలే చీకటి
రోడ్లంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఇదే నమ్మకంతో మన సినిమా సోలో బాయ్ రైట్. ఈ సినిమా 4వ తారీఖున జూలై 4వ తారీఖున రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడండి, ఆదరించండి. ఈ సినిమాలో చాలా మెసేజ్ ఉంది. నేను ట్రైలర్ చూశాను, ఇంతకు ముందు కూడా నన్ను పిలిచారు, ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. ప్రతి యువకుడు ఈ సినిమా ద్వారా చాలా ఇన్స్పైర్ అవుతారు. దాంట్లో గౌతమ్ గారి నటన, అదేవిధంగా మేజర్ లీడ్ చేసినటువంటి 2 యాక్ట్రెసెస్, దే పెర్ఫార్మ్డ్ ఎక్స్ట్రాడినరీలీ. I specially thank once again the team for a wonderful production and blockbuster movie too. Thank you all once again. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైటర్ నాగు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి. సతీష్, 7 Hills సతీష్ గారు, ఆయన మాకు చాలా చాలా దగ్గర, హార్ట్కి దగ్గరైన మనిషి. అండ్ ఇంకా చెప్పాలంటే సతీష్ గారు ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నారు. చాలా పెద్ద ప్రొడ్యూసర్గా తెలుగు ఇండస్ట్రీలో ఆయన సక్సెస్ అవ్వడం మనందరం త్వరలో చూస్తాం ఖచ్చితంగా. అండ్ గౌతమ్ కృష్ణ గారు, హలో సార్. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి సోలో బాయ్గా వస్తున్నారు, కానీ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత సార్ యు ఆర్ నో మోర్ సోలో బాయ్. 2 రాష్ట్రాల ప్రేక్షకులు మీతో ఉండి అందరి బాయ్ అయిపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మైక్. మీడియా మిత్రులందరికీ అభినందిస్తూ, ఏ కార్యక్రమం జరిగినా కూడా పబ్లిక్ దృష్టికి తీసుకురావడానికి మీరే హార్ట్ టు హార్ట్. అయితే ఈ యొక్క సోలో బాయ్ యొక్క సినిమాని, ఈవెంట్ని, ప్రీ రిలీజ్ ఫంక్షన్ని పెద్ద మనసుతో ఇన్వైట్ చేశారు సతీష్ గారు. అందరూ మంచి మనసుతో, పెద్ద మనసుతో వచ్చి అందరూ ఆశీర్వదించారు. అసలు నాకు అనిపిస్తుంది సతీష్ గారికి, హీరోలకు అందరికీ కూడా దిష్టి తగులుతేమో అని. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సతీష్ గారు పాజిటివ్ థింకింగ్ ఉన్న మనిషి. ఆయన సంతోషాన్ని ఎదుటి వాళ్ళకి పంచుకోవాలని ఎప్పుడు కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాండిల్ తీసుకొని 100 క్యాండిల్ ముట్టిస్తాం, మన కాంతిని ఏం కోల్పోం. అలాంటి మనిషి మన సతీష్ బాబు గారు. ఎప్పుడు చూసినా నేను అంటుంటాను, ఎవర్ గ్రీన్ హీరో మీరు, ప్రొడ్యూసర్ కాదు సార్, మీరు హీరోలాగా ఉంటారు, హీరో అని. సో వారు చేసినటువంటి సెకండ్ ఇది సోలో బాయ్ ద్వితీయ యజ్ఞం కాకుండా 100% సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. వాళ్ళ స్పాన్సర్స్ కూడా రైతు, గ్రోమర్, ఎవరైతే స్పాన్సర్ చేశారో, రైతు అనేవారు దేశానికి వెన్నెముక. అలాంటి వాళ్ళు కూడా ఆశీర్వదిస్తున్నారు. మన గౌతమ్ గారు ఎలా అయితే డాక్టర్ గారి పల్స్ చూసి రోగం చెప్తారు, ఆయన ఏం చూడకుండానే పబ్లిక్ పల్స్ తెలుసుకొని, యంగ్స్టర్స్ యొక్క పల్స్ తెలుసుకొని అలాంటి చక్కటి సోలో బాయ్ సినిమా తీశారు. కాబట్టి తప్పకుండా మీరు సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సోలో బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన అతిథులందరికీ, అలానే ప్రేక్షకులకు, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సోలో బాయ్ సినిమా జూలై 4th థియేటర్లో వస్తుంది. అందరూ తప్పకుండా చూడండి, వరల్డ్ వైడ్గా వస్తుంది. సోలో బాయ్ సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా. అందరూ టీం వర్క్గా చాలా మంచి వర్క్ చేశాం. ఈ సోలో బాయ్ సినిమా ఒక మిడిల్ క్లాస్ కుర్రోడి జీవితంలో జరిగే అనేక సంఘటనల సమూహారం సోలో బాయ్ మూవీ. అలానే ఈ సినిమాలో మంచి కాలేజీ ఎపిసోడ్స్ ఉంటుంది, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, మంచి సాంగ్స్ ఉంటాయి, ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఫాదర్ అండ్ సన్ రిలేషన్స్ ఉంటుంది. చాలా మంచి కంటెంట్తో వస్తున్న ఒక గుడ్ మూవీ. డెఫినెట్గా జూలై 4th థియేటర్లో రిలీజ్ అవుతుంది. గట్టిగా హిట్ కొడుతున్నాం మామ సోలో బాయ్ మూవీతో. ఈ చిత్రంలో నటించిన నటీనటుల విషయానికి వచ్చేసరికి, హీరో క్యారెక్టర్కి ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది, ఒక బ్రేకప్ ఉంది, ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, అలాగే ఒక మంచి సెంటిమెంటు ఉంది. ఒక హీరో ఎన్నో కష్టాలు పాలయ్యి ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితి నుంచి, జీరో నుంచి హీరోగా ఎలా ఎదిగాడు, ఇది యూత్కి, ఫ్యామిలీకి, అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది.
తప్పకుండా అందరూ సోలో బాయ్ సినిమా చూడండి. ఇంతకంటే ఎక్కువ స్టోరీని రివీల్ చేయను. అలానే ఈ సినిమాలో ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్. యాక్చువల్గా హీరోయిన్స్ అనగానే అందరు ఏమనుకుంటారు, ఏదో 2 సాంగ్స్ వస్తాయి వెళ్తాయి అని అనుకుంటారు. కానీ సోలో బాయ్ సినిమాలో అలా కాదు. సాంగ్స్తో పాటు వాళ్ళు యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి మంచి మంచి ది బెస్ట్ సీన్స్ ఉన్నాయి. వాళ్ళకి డెఫినెట్గా మంచి లైఫ్ ఉంటుంది. అలాగే మదర్గా చేసిన అనితా చౌదరి గారి యాక్టింగు కొన్ని ఎపిసోడ్లో చూస్తుంటే అంటే కళ్ళంటి నీళ్లు తిరుగుతాయి, అంత బ్యూటిఫుల్గా బాగా చేశారు. అలాగే పోసాని కృష్ణమురళి గారు ఆయన క్యారెక్టర్లో ఆయన అద్భుతంగా చేశాడు. ఆనంద చక్రపాణి గారు, భద్రం గారు, సూర్య గారు, ఆర్కే మామ, షఫీ గారు వాళ్ళ క్యారెక్టర్లో ఒదిగిపోయి ఎక్సలెంట్గా యాక్టింగ్ చేశారు. ఆ క్యారెక్టర్స్కి జీవం పోశారు. సోలో బాయ్ సినిమాకి లైఫ్నిచ్చారు. అలానే ఈ సినిమా టెక్నికల్ టీం వచ్చేసరికి డిఓపి ఎక్సలెంట్గా విజువల్ ఇచ్చారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమాలో 5 బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. ఈ సాంగ్స్ అన్నిటికీ జోడా శాండీ గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. ఆ అద్భుతమైన ట్యూన్స్కి 5 రైటర్స్ 5 అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. వాళ్ళు పూర్ణాచారి గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, కాషర్ల శ్యామ్ గారు, ఇంకా గౌతమ్ భయ్య, చైతన్య కృష్ణ గారు. ఈ సాంగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క అద్భుతమైన వ్యక్తి పాడాడు. కాషర్ల శ్యామ్ గారు సోలో బాయ్ సాంగ్కి లిరిక్ రైటరు, దాన్ని అద్భుతంగా రాహుల్ సిప్లిగంజ్ గారు పాడారు. అలాగే రితేష్ జీ రావు గారు, హరిచరణ్ గారు, అలానే మన కాలభైరవ్ గారు చాలా బాగా పాడారు, ఎక్సలెంట్గా పాడారు. హ్యాట్స్ ఆఫ్ సార్. అలాగే మన ఆటా సందీప్ మాస్టర్, అసలు ఇంతకుముందు గౌతమ్ భయ్యాకి డాన్స్ రాదు అది ఇదని చాలామంది ట్రోల్ చేశారు. కానీ ఆటా సందీప్ మాస్టర్ దాన్ని మార్చాడు. గౌతమ్ భయ్యా ది బెస్ట్ డాన్సర్ అని అందరూ అనుకునేలా మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశాడు. భయ్యా డాన్స్ ఎరగతీశాడు. ఒక్క డాన్సే కాదు, భయ్యా అంటే ఇది గౌతమ్ భయ్యా సెకండ్ ఫిల్మా అని మనకి డౌట్ వచ్చేంతవరకు అంత ఇదిగా ది బెస్ట్గా చేసావు భయ్యా. నీకు మంచి ఫ్యూచర్ ఉండిద్ది. ఈ సోలో బాయ్ సినిమా రిలీజ్ తర్వాత నీకు చాలా మంచి ఆఫర్స్ వస్తాయి. ది బెస్ట్ హీరోగా ఇండస్ట్రీలో మళ్ళీ రెండో విజయ్ దేవరకొండలాగా మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా వస్తారు. ఆల్ ది బెస్ట్. అలాగే మా ప్రొడ్యూసర్ గారు, అంటే ఈ సినిమాకి డైరెక్షన్ చేయడానికి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సెవెనిల్ సతీష్ గారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని అందరూ చెప్పారు. ప్యాషనేటే కాదు, హార్డ్ వర్కింగ్ ప్రొడ్యూసర్. షూటింగ్లో దగ్గరుండి ఎవరికి ఏం కావాలా అని అన్నీ చూసుకొని ది బెస్ట్గా అవుట్పుట్ వచ్చేటట్టు తను ట్రై చేస్తూ ఉంటాడు. ఆల్వేస్ ఏం జరుగుతుందని ఒక లుక్ వేస్తూ ఉంటాడు లొకేషన్లో ఉండి. అలాగే సార్ మాకు ఈ జిమ్మీ కావాలి, మాకు ఈ క్రేన్ కావాలి, మాకు ఈ లెన్స్ కావాలంటే ఏది కావాలంటే అది తెచ్చుకోండి, కానీ తెచ్చిన దాన్ని వేస్ట్ చేయొద్దు. అంటే అంత పర్ఫెక్ట్గా ఓన్లీ వర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది అలానే మా సతీష్ సార్ని పరిచయం చేసింది మా హీరో గారు ఫాదర్ మనోజ్ సారు. ఆయనకు కూడా ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్ అక్కడ ఉండి చూస్తూ ఉన్నారు. అలానే అంటే ఈ సినిమాని మళ్ళీ రీఫ్రెష్గా ఈరోజే నేను డిఏలో చూశాను. జోడా శాండీ గారు అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. ఈ ఆర్ఆర్తో సినిమాలో ఉన్న సీన్స్ అన్నీ ఎక్కడెక్కడికో చాలా బాగా ఎలివేట్ అయినాయి. ది బెస్ట్ ఆర్ఆర్ ఇచ్చాడు. అలానే డిటిహెచ్ చేసిన రాహుల్ రాజన్ గారు, డిఎల్ఎన్ కోహ్లీ గారు అద్భుతమైన డిటిహెచ్ చేశారు. ఇది పెద్ద సినిమానా అంటే మేము ఒక లిమిట్ బడ్జెట్లో చేసిన సినిమానా అని మనకు డౌట్ వస్తూ ఉండిద్ది. ఇంతేకాదు రేపు థియేటర్లో చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా నేను చాలా పెద్ద సినిమా చూస్తున్నాను, సోలో బాయ్ అనే సినిమాని, ది బెస్ట్ కంటెంట్ ఉన్న సినిమా అని చాలా గొప్పగా చెప్పుకుంటాడు. థియేటర్ నుంచి బయటకు వచ్చేసి తనతో పాటు ఒక 100 మంది చెప్తాడు, రే మంచి కంటెంట్ ఉన్న సినిమా సోలో బాయ్,
అందరు చూడండి అని తప్పకుండా చెప్తాడు. అలానే ఇప్పుడు దాకా అందరూ మన ట్రైలర్ చూశారు, సాంగ్ చూశారు, డైలాగ్స్ కూడా చూశారు. ఎలా ఉన్నాయండి? డెఫినెట్గా గట్టిగా హిట్ కొడుతున్నాం మామ. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఒక మంచి కంటెంట్తో వచ్చాము. ఆ మంచి కంటెంట్తోనే మంచి హిట్ కొడుతున్నామనే కాన్ఫిడెన్స్ మా టీం అందరిలో ఉంది. అలానే మా ప్రొడ్యూసర్కి ఈ సినిమాతో మంచి లాభాలు వచ్చి ఫ్యూచర్లో మైత్రి మూవీ మేకర్స్ లాగా, వెంకటేశ్వర క్రియేషన్స్ లాగా ఇంకా ది బెస్ట్గా ఎదగాలి, ఎన్నో మంచి సినిమాలు చేయాలి, ఎంతోమంది డైరెక్టర్స్ని, హీరోని, ఆర్టిస్టుల్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సోలో బాయ్ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఆర్టిస్ట్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే మా డైరెక్షన్ టీం, కో డైరెక్టర్ కినోర్ కుమార్, ఆరిఫ్ రండి, సురేష్, బసవరాజు రండి రండి, అందరు రండి రండి, ప్లీజ్ కమ్. వీళ్ళందరూ నా టీం అండి. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు, రిలీజ్ వరకు చాలా చాలా కష్టపడి నా వెన్నంటూ ఉండి ఏం కావాలి, ఎలా కావాలని అన్నీ చూసుకొని చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన సినిమా జూలై 4th రిలీజ్ అవుతుంది. దీనికి కారణం, దీనికి సపోర్ట్ చేసింది మ్యాంగో మీడియా రామ్ గారు. ఆయన ద్వారానే యూవీ క్రియేషన్స్కి వెళ్ళి వి మూవీస్ ద్వారా మన సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. అంటే రామ్ సారు మన సినిమా కంటెంట్ను చూసి ఈ కంటెంట్తో కనుక మనం మార్కెట్లోకి వెళ్తే డెఫినెట్గా హిట్ అవుతుందని చెప్పి చాలా మంచి సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్గా చేసిన యూవీ మీడియాకు కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నయీం గారికి, మా పిఆర్ఓ మధు గారికి, మా పిఆర్ఓ మధు గారు కూడా సార్ ఎప్పుడు ప్రెస్ మీట్ ఉందన్నా ఏం కావాలి, ఎలా కావాలని క్షణాల్లో అరేంజ్ చేస్తూ ఉంటాడు. ఆయనకు కూడా ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలానే డిజిటల్ ప్రమోటర్స్, మన డిజిటల్ ప్రమోటర్స్ మ్యాంగో మీడియా వాళ్ళకు కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మీడియా మిత్రులందరికీ నేను ఫైనల్గా ఒకే విన్నపం చేస్తున్నాను. మన సోలో బాయ్ సినిమాని అందరూ చూడండి. మంచి కంటెంట్ ఉన్న సినిమా, మంచి దమ్మున్న సినిమా, తప్పకుండా చాలా పెద్ద హిట్ అయ్యే సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా ఒక ఏవి చూసుకుని కొంచెం ఎమోషనల్గా అనిపించింది. మనం థ్యాంక్ యూ మనం ఎంతో, ప్రతి వ్యక్తి ఎంతో కష్టపడతాడండి. కష్టపడినప్పుడు కళాకారులందరికీ కూడా ఏ రంగంలో ఉన్న కళాకారులకైనా ఒక ప్రశంస అంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది చూడండి సార్, అది ఇచ్చే కిక్ వేరే అండి. ఆ కిక్ నాకు ఈరోజు, అంటే నేను ఎప్పుడు కిక్లో ఉంటానో ఆ రోజు ఫస్ట్ ప్రొడ్యూసర్ ఒక ఏవి వేసి నన్ను పిలిస్తే అది అనిపించింది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కళ్ళు కష్టపడితే ఒకరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది అంటానికి జస్ట్ నాకు వేసిన ఏవియే, మీరు కూడా ఇన్స్పైర్గా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం అండి, చాలా ఒక రకంగా ఉంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ముందుగా నన్ను ఈ భూమి మీదకి పంపించిన ఆ దేవుడు ఒక పర్పస్ లేకుండా ఆయన పంపడు కాబట్టి ఫస్ట్ నా ఇష్టదైవమైన హరిహరులు ఇద్దరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే మా పేరెంట్స్, ఆ తర్వాత వాళ్ళ కృతజ్ఞతలు. ఆ తర్వాత నేను ఎంతో ఇష్టపడి నేను ఎంచుకున్న ఈ సినిమా రంగానికి నాకు సపోర్ట్ కొన్న మా వైఫ్, ఏ రోజు నా ఇష్టాన్ని కాదనకుండా నాకు సపోర్ట్ చేస్తున్న నా వైఫ్కి, ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేయకుండా నన్ను ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అదేవిధంగా నేను ఈ జర్నీలో ఇక్కడికి రావడానికి ఎంతోమంది కారకులయ్యారు. నా ఫ్రెండ్స్, కోలీగ్స్, వెల్ విషర్స్, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున
నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు కండి, డిస్కషన్ వరకే. అది ఒక వర్క్ మనం ఒక అడుగు వేసేటప్పుడు ఒక అడుగుతో స్టార్ట్ చేస్తాం. ఎలాంటి వ్యక్తి అయినా ఫస్ట్ వేసేది చిన్న అడుగే సార్. ఒక జీరోతో స్టార్ట్ అవుతాడు ఎవడైనా సరే. ఆ జీరో పక్కన ఒకటి వచ్చినప్పుడే దాని విలువ పెరుగుద్ది. అది 100 అవుద్ది, 1000 అవుద్ది, 1,00,000 అవుద్ది, 1,00,00,000 అవుద్ది. అలా స్టార్ట్ అయిన సినిమా సోలో బాయ్. ఇంకా అందరూ కష్టపడి పనిచేశారు ఈ సినిమాలో. ఫస్ట్ గౌతమ్తో నేను స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిందే గౌతమ్తో. నా దగ్గరికి వచ్చాడు రోజు, అన్నయ్య మనం ఒక సినిమా చేద్దాం అన్నాడు. నాకు జిమ్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్షిప్లో ఒకరోజు నేను నా సినిమా ఓపెన్కి వాడిని పిలిచాను. నేను సభాముఖంగా నేను ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నోళ్ళతో అందరినీ ఒరే తొరే అని మాట్లాడతా. ఎప్పుడు కూడా మీడియా మిత్రులు తప్పుగా అనుకోవద్దండి. మాకున్న బాండింగ్ ఫ్రెండ్షిప్తో ఆ డైలాగ్స్ వస్తుంటాయి, దాన్ని తప్పుగా ఎప్పుడు తీసుకోవద్దని నేను కోరుకుంటున్నా. వాడు నా తమ్ముళ్ళలాగా. సినిమా చేద్దాం అన్నప్పుడు నా సినిమా ఓపెనింగ్కి నేను పిలిచా. బట్టల ధ్వంసం బయోపిక్ ఓపెనింగ్కి నేను పిలిచాను. తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు, నాకు పరిచయం అయ్యాడు. అప్పుడు నుండి టచ్లో ఉంటాడు. నేను సింగిల్ షెడ్యూల్లో వర్క్ ఫినిష్ చేస్తాం. తర్వాత మనోడు సినిమా నేను చేస్తున్నానని నేను చెప్పినప్పుడు మంచి చెడు అడిగేవాడిని, ఎరా తమ్ముడు ఎక్కడ దాకా వచ్చింది ఏంటి. నాది అయిపోయిందన్న, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది అది ఇది అన్నాడు. ఫస్ట్ టైం నాకు ప్రసాద్ ల్యాబ్స్లో సినిమాకి ప్రీమియర్ షోకి రావాలని నన్ను పిలిచాడు. ఫస్ట్ నన్ను పర్సనల్గా మేము కలిసింది, బాగా క్లోజ్గా ఇదైంది ఆ 3 అవర్స్. సినిమా నాకు చూసిన తర్వాత వెరీ వండర్ఫుల్గా సినిమా అంతా అయ్యాక రిటర్న్ బై డైరెక్టర్ అని గౌతమ్ కృష్ణ అని ఉంది. అక్కడ నేను ఇదయ్యా. అంటే ఒక డైరెక్టర్ కాపోయి ప్రొడ్యూసర్ అయ్యారని ఎంతమంది అంటున్నారు కదండి, ఆ ఫీలింగ్ నాకు తెలుసు అనమాట. అందులో ఉండే ఇది చిన్న కిక్ ఉంటుంది, అది నేను ఫీల్ అయ్యా. అరే కుర్రోడు ఎంత ఎంగేజ్లో ఉన్నాడు, డైరెక్టరు, యాక్టరు, రైటరు, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ప్రొడ్యూసర్స్. ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ వెనకుంటే ఎలాంటోడే ఏమైనా సాధిస్తాడని ఫస్ట్ టైం నాకు కలిగిన ఫీలింగు వాళ్ళ తల్లిదండ్రులను చూసినప్పుడు అది కలిగిందండి. ముందుగా మా హీరో ఈ సినిమాకి చేసిన సపోర్టు ఎంత చెప్పినా తక్కువే. అంటే వాడి హీరో అనేదే ఈ సినిమాకి అనుకుంటారో అన్నీ కూడా నాలో సగం లాగాడు ఈ సినిమాలో. అన్నీ కూడా నేను టెక్నికల్గా ఎందుకు చూసుకుంటాను, రిమైనింగ్ థింగ్స్లో కూడా మా వాడు అన్నీ చూసుకుని ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు తమ్ముడు. థ్యాంక్ యూ. ఈ సినిమా నీకు డెఫినెట్గా 7 Hills ప్రొడక్షన్ హౌస్కో మంచి సినిమా అవ్వాలని కోరుకోవడంతో పాటు నీకు ఒక మైల్ స్టోన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక హీరో ఉంటే చాలామందికి పని ఉంటుంది, అవైలబిలిటీ. ఒక హీరో ఎప్పుడు ఉంటే డబ్బులు ప్రొడ్యూస్ చేయడానికి చాలామంది వస్తుంటారు, ప్యాషన్ అది వేరే. కానీ ఒక హీరో అవైలబుల్గా ఉండి ఎంతో కొంత మినిమం రెమ్యునరేషన్స్లో హీరో చేస్తే సో మెనీ ప్రాజెక్ట్స్ ఇండస్ట్రీకి వస్తే చాలా వర్క్ ఇది ఉంటుంది. కాబట్టి నువ్వు ఏదైతే హీరోలు పెద్ద పెద్ద రెమ్యునరేషన్ నుంచి కొంచెం తీసుకుని రిలయబుల్గా ఉండే హీరో ప్లేస్లోకి నువ్వు వెళ్ళాలి. స్టెప్ బై స్టెప్ నువ్వు మా హీరో నాని అన్నలాగా నువ్వు కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను రా. ఇక నా ఇష్టం సినిమా అండి, నా కష్టం సినిమా, నా దైవం సినిమా. సోలో బాయ్ సినిమా గురించి చెప్పాలి అంటే ప్రతి ఫ్రైడే చాలా సినిమాలు వస్తాయండి, వచ్చి వెళ్తుంటాయి. కానీ కొన్ని సినిమాలే మనకి ఎన్ని వారాలైనా కూడా కొన్ని సినిమాలు మనతో ఉంటాయి కదండి. అలాంటి సినిమా మా సోలో బాయ్ అని గట్టిగా చెప్తా. ఎందుకంటే ఈ సోలో బాయ్ మిమ్మల్ని నవ్విస్తుంది, ఈ సోలో బాయ్ మిమ్మల్ని ఏడిపిస్తుంది, ఈ సోలో బాయ్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఈ సోలో బాయ్ సినిమా నాది కాదండి, ఈ సోలో బాయ్ సినిమా మీ అందరిది. ఎందుకంటే ఒక 17 years నుంచి లైఫ్ స్టార్ట్ అయ్యి 35 years వరకు ఎన్నో మనం లైఫ్లో ఫేస్ చేస్తుంటాం. ఆ కీ టైం అది ఒక మనిషికి 30+ వచ్చే వరకు కూడా చాలా ఫేస్ చేయాలి. ఆ కీ టైంలో మన లైఫ్ చాలా టర్నింగ్స్ తిరుగుతుంటాయి. అలాంటి ఒక సెన్సిబుల్ పాయింట్ గౌతమ్ నాకు చెప్పినప్పుడు నాకు మైండ్కి ట్రిగ్గర్ అయింది. అరే ఈ లైన్ బాగుంది అన్నయ్య చేద్దాం అన్నప్పుడు ఈ లైన్ బాగుందనే దాంట్లో ఇచ్చేసుకుని నా దగ్గర డైరెక్టర్ ఉన్నాడు, నా దగ్గర డిఓపి ఉన్నాడు, నా దగ్గర టీం ఉంది, మీరుంటే చాలన్నా అన్నప్పుడు ఇది కదా మనకు కావాల్సింది అనిపించింది. అలా స్టార్ట్ అయింది సోలో బాయ్. ఇక ఈ సోలో బాయ్ ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుందండి. ట్రైలర్ ఎలా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి, ఇది చెప్పుకోవడానికి చిన్న సినిమా, మాట్లాడుకోవడానికి చిన్న సినిమా, గట్టి సపోర్ట్ చేస్తుంది ఫ్రైడే.
ఈ ఫ్రైడే మాకు కూడా ఒక ఫ్రైడే ఇస్తాడని నాకు గట్టి నమ్మకం ఉంది. అది ఈ ఫ్రైడే అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇక టెక్నికల్ టీంకి వచ్చేటప్పటికి ఆటా సందీప్ మాస్టర్ వండర్ఫుల్ కొరియోగ్రఫీ ఇచ్చారు ఈ సినిమాకే. ఆయన యానిమల్ లాంటి సినిమా కొరియోగ్రాఫరు. మా గౌతమ్కి ఉన్న ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ నుంచి నాకు క్లోజ్ అయ్యాక నాకు అంతకన్నా మంచి ఫ్రెండ్ అయిపోయాడు. అడగగానే నేను చేస్తాను సార్, మీరు ఏది టెన్షన్ తీసుకోవద్దని చెప్పి చాలా బాగా థ్యాంక్ యూ మాస్టర్. వండర్ఫుల్ సాంగ్స్ అన్ని కొరియోగ్రఫీ చేసి ప్రతిదీ ఇందులో ఉన్న ప్రతి దానికి సారు వాళ్ళ వైఫ్ కూడా ఇందులో కొంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని చాలా బాగా డిజైన్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మా డైరెక్టర్ నవీన్ కుమార్ గారు చూడడానికి సన్నగా ఇలా ఉన్నాడు, కానీ చాలా మ్యాటర్ ఉంది లోన, కసితో ఉన్నాడు ఆయన. నేను ఎప్పుడో అసిస్టెంట్ డైరెక్టర్ అని జనాలు అంటున్నారు. ఆ స్నేహగీతం అప్పుడు మాకున్న అట్లూరి వెంకి, మా మధుర శ్రీధర్ గారు, వీళ్ళందరూ మేము ఫ్రెండ్స్. అప్పుడు ఈయన అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి మా పక్క నుండి లేని లొకేషన్కి వెళ్తే నమస్తే భయ్య అనేవాడు. అలాంటిది మా గౌతమ్ డైరెక్టర్గా మనం ఇంట్రడ్యూస్ చేద్దామండి అన్నప్పుడు ఎవరో ఏంటంటే ప్రొఫైల్ అయ్యింది చెప్పేటప్పటికి నేను వండర్ అయిపోయా. అరే ఈయన ఇంకా డైరెక్టర్ అవ్వలేదా? నా ఫ్రెండ్స్ అందరూ డైరెక్టర్స్ అయిపోయారే. సాగర్ చంద్ర అయిపోయాడు, వశిష్ఠ అయిపోయాడు, మన అట్లూరి వెంకీ అట్లూరి అయిపోయాడు, వేణుగుడుగులు అయిపోయాడు. ఇలా మాకున్న సర్కిల్లో స్టార్ట్ అయిన వాళ్ళు సాగర్ చంద్ర అయిపోయాడు. ఇంతమంది అయిపోయారు, ఇంకా ఈయన ఇంకా ఇక్కడ ఉన్నాడు ఏంటని ఫీలింగ్ కలిగినప్పుడు గౌతమ్ ఈయన డైరెక్టర్ అనుకుంటున్నాం భయ్య అన్నాడు. గో హెడ్ రా తమ్ముడు అన్న. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు, మీరు మంచి సినిమాలు చేయండి, మంచి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, మంచి టీంని ఎప్పుడు మీరు ఎంకరేజ్ చేయండి. ఇంకా సినిమా యాక్టర్స్, బ్యూటిఫుల్ హీరోయిన్స్, శ్వేతావస్తి గారు వెల్కమ్ టు హైదరాబాద్. మీ ఫేవరెట్ ప్లేస్ దసపల్లా, మీ ఫేవరెట్ ఈవెంట్ దసపల్లాలోనే జరుగుతుంది. ఇందులోనే మళ్ళీ ఇంకో సక్సెస్ మీట్ పెట్టుకుని అంత హిట్ కొట్టాలి, మనం కొడుతున్నాం. ఈ సినిమా చాలా బాగా ఆవిడ సపోర్ట్ బాగా చేసిందండి శ్వేత గారు. అవుట్ ఆఫ్ అయినా పూణే నుంచి వచ్చి ఎప్పుడు డేట్స్ అన్నా కూడా ఇబ్బంది లేకుండా ఇచ్చి ప్రమోషన్కి కానీ షూటింగ్స్ కానీ రకరకాలుగా సినిమా అనేటప్పటికి చిన్న చిన్న థింగ్స్ ఉంటాయండి. ఆ చిన్న డిస్టర్బెన్స్లో ఉన్నా కూడా ఆవిడ డేట్స్ అడ్జస్ట్ చేసి చాలా బాగా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మా తమ్ముడికి వెరీ గుడ్ పేర్, చాలా అందంగా ఉన్నారు జంట, స్క్రీన్ మీద చూస్తే బాగా అనిపించింది. తర్వాత రమ్య పసుపులేటి గారు వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అని చబ్బీగా ఉన్నారు. ఇప్పుడు మా సినిమాలు ఇంకా బాగున్నారు, గట్టి కొడుతున్నాం. మీరు ఏదేదో సినిమాలో అవన్నీ చేసినప్పుడు నాకు మీరు ప్రీవియస్గా తెలుసు. బట్ మా తమ్ముడు గౌతమ్ చెప్పినప్పుడు ఈ ప్రొఫైల్ అనగానే ఈ హీరోయిన్స్ అంటే కాలేజ్ క్యారెక్టర్కి మీరు ఇంకో క్యారెక్టర్కి ఆవిడ అనుకున్నప్పుడు చాలా డిజైన్ బాగుంది. తమ్ముడు పక్కన మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా, అలా ఏదో సోలో బాయ్గా అన్నాడు. చాలా బ్యూటిఫుల్ గర్ల్స్తో బాగుంటాడు అన్నట్టుగా చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఎంత సపోర్ట్ చేసినందుకు ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా అనితా చౌదరి గారు మా ఫేవరెట్ పర్సన్. నేను ఎప్పుడో అన్నట్టు ఉయ్యాల జంపాల అప్పటి నుంచి మేము మాట్లాడుకుంటుంటాం. ఎప్పుడైనా సినిమా చేస్తే మేడం మీకు డెఫినెట్గా నేను చెప్తాను. నేను ఏదో ఒక టెంపుల్లో కలిసినప్పుడు ఒక మాట అన్నప్పుడు మేము సినిమా అనుకున్నప్పుడు మదర్ క్యారెక్టర్ అన్నప్పుడు ఆవిడకి ఫోన్ చేశా. మాట అయితే అన్నం చేస్తుందా లేదా, ఆవిడ ఏంటి పరిస్థితి అని ఫోన్ చేసి ఎవరండి ఏంటండి అంటే నేనే ప్రొడ్యూసర్. అయ్యా మీరు ప్రొడ్యూసరా, అయితే చేసేస్తానండి. కథ ఏంటంటే నేనే కథ చెప్పాను ఆవిడకి. ఆవిడ ఏమీ ఆలోచించకుండా థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీకు చాలా మంచి సినిమా అవుద్ది, మంచి క్యారెక్టర్ ఇది. మేమేమన్నా మీరు అన్నారుగా ఎప్పుడు గొడవని, అవి చిన్న చిన్న ఇష్టంతో కూడిన కష్టాలు అంటారు, దాన్ని మీరేం మనసులో పెట్టుకోవద్దు. సినిమా కొడుతున్నాం మంచి క్యారెక్టర్. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా నేను అడగగానే చేసిన భద్రం, షఫీ, సూర్య, ఆనంద్ చక్రపాణి గారు, ఇలా టెక్నికల్గా యాక్టర్స్ పరంగా ఉన్న అందరూ కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నా తమ్ముడు సమ్మాల ప్రవీణ్ పూడి, నేను ఆడు ఒకేసారి మా కెరీర్ స్టార్ట్ అయింది. నేను అసిస్టెంట్ డైరెక్టరు, ఆడు అసిస్టెంట్ ఎడిటరు. చాలా బిజీ, పెద్ద ఎడిటింగ్ విభాగంలో పెద్ద స్థాయిలో ఉన్నా కూడా సినిమా అడగానే నేను చేస్తానని చెప్పిన ప్రవీణ్ పూడి కూడా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అదేవిధంగా నేను గెస్ట్లకు పిలవగానే వచ్చిన మా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అనిల్ రాపూడి గారి టీంలో ఉన్న తిరుమల నాగ్ గారు, మంచి రైటర్ గారు, మా ప్రీవియస్ కాఫీ విత్ కిల్లర్కి ఆయనే రైటరు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా నా ఫ్రెండ్ సతీష్ జై, అదేవిధంగా మా పవర్ స్టార్, జూనియర్ పవర్ స్టార్, మా ఊరు పక్కన ఎప్పటి నుంచో నేను ఏదన్నా మంచి చేయడానికి వస్తుంటారు. థ్యాంక్ యూ. అదేవిధంగా మా జమిని సురేష్ గారు నాకు ఫ్రెండ్ అయినా కూడా ఆయన జిమ్ ఫ్రెండ్ అని మా తమ్ముడిని చెప్తుంటాడు ఎప్పుడు, బాగా చేయండి సార్ ఇద్దరు జిమ్ మీ ఇద్దరు. అదేవిధంగా మా రఘు కుంచే భయ్య,
సేమ్ మళ్ళీ రఘుగుంచే బై దగ్గరికి వెళ్తే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి నేను. మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టరు, మళ్ళీ ఆయన సింగరు, కంపోజింగు, మాదంతా స్టూడియో, మాదంతా కొత్త. రఘుగుంచే అన్న, మా భాస్కర్ భట్ల అన్న, మా ఆర్పి అన్న, మేమంతా ట్రావెల్. థ్యాంక్ యూ భయ్య, ఎప్పుడు నాకు ఫ్యామిలీ లాగా సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా ఇంక ఈ సినిమా ఇక్కడ దాకా వస్తానకే ఇన్ని ఎత్తుకుని ఇన్ని దాటుకుని ఇక్కడ దాకా వచ్చామండి. ఒక సినిమానే, ఒక సినిమా తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్లోకి తేవడం ఇంకో ఎత్తండి బాబు. అది ఏంటనేది ఇప్పుడు నాకు తెలిసింది. కరోనా తర్వాత కంటెంట్ అవసరం అనుకున్నాం కానీ ఓవర్లోడ్ కంటెంట్ అయిపోయింది. ఓటీటీల పరిస్థితి ఇలా ఉంది, థియేటర్కి జనం రావట్లేదంటారు, ఏం చేయాలి ఏంటి అనుకున్నప్పుడు ఈ సినిమా ఇంత మంచి సినిమా చేసాం, ఇంత క్వాలిటీ ఫిలిం చేసాం ఎలా అనుకున్నప్పుడు నాకు నా ప్రీవియస్ సినిమా బిజినెస్ చేసిన మ్యాంగో రామ్ గారిని ఒక సలహా అడుగుదామని వెళ్ళి, సార్ నా సినిమా ఒకసారి మీరు చూడండి, మీకు నచ్చితే దీన్ని ఎలా ప్లాన్ చేద్దామని అన్నప్పుడు ఆయన మనం చేద్దామని కంటెంట్ చూసి యూవీ క్రియేషన్స్ చెప్పి థియేటర్కి రిలీజ్కి చేస్తున్న మ్యాంగో మీడియా రామ్ వీరప్పనాయన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. యూవీ క్రియేషన్స్ వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మ్యాంగో మీడియాలో ఇప్పుడు టెక్నికల్గా వర్క్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వీరు, జస్వంత్, సతీష్, మాణిక్యం, పేరు పేరున అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పిఆర్ఓ విఆర్ మధు గారు మాకెంత అడావుల్లో ఉన్న బట్టల రామసాంబయ్య కరోనా టైంలో బాగా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత నేను చాలా షార్ట్ నోటీస్లో కాఫీ విత్ కెల్లర్కి చెప్తే చేసి పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా నేను ఉరికిస్తుంటా, టకామని ప్రెస్ మీట్లు అన్న ఏదన్నా టక్ అరేంజ్ చేసి చాలా బాగా చేసి పెడుతున్నారు. మధు గారు మీరు ఫర్దర్గా కూడా మా ప్రాజెక్ట్స్ అన్నిటికీ మీరు సపోర్ట్ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకా ఆ తర్వాత ఇంకా సినిమాలో అంతా టెక్నికల్గా అయిన తర్వాత ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చిన మెయిన్ మా గురువు అనుకోండి, మా బ్రదర్ అనుకోండి, మా ఊరు ఆయన అనుకోండి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ గారు. ఈరోజు చాలామంది ఈవెంట్కి చాలామందిని పిలిచానండి. ప్రకృతి వైపరీత్యం అనుకోండి, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అనుకోండి, కొన్ని రకాలుగా కొంతమంది మిస్ అయ్యారు. అయినా కూడా వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మాకు మా టీంకి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వివి వినాయక్ గారిని నాది 20 years ఫ్రెండ్షిప్ అండి. మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఆయన దగ్గర కూడా నేను ఒక సినిమాకు షెడ్యూల్ వర్క్ చేశా. ఆయన చెప్పొద్దన్న నేనే ఆయన నేను ఇంటికి వెళ్ళి అన్న ఇలా గెస్ట్లు అనుకుంటున్నాం అందరూ ఇంకోటండి అందరూ తానా నాట ఏదో ఉంది ఇప్పుడు 4th, 5th దానివల్ల కూడా నా సో మెనీ ఫ్రెండ్స్ యాక్టర్స్ అందరూ కూడా యూఎస్ వెళ్ళిపోయారు. హీరో నిఖిల్ వస్తానన్నాడు, చాలామంది పేర్లు ఎందుకండి, సో మెనీ పీపుల్ వస్తానని కూడా అందరూ ఇదిలో మిస్ అయింది, లేకపోతే ఇంకా కలర్ఫుల్గా ఉండేది. ఎండ్ ఆఫ్ ది డే ఎంత కలర్ఫుల్గా ఉన్న సినిమాలో కూడా మ్యాటర్ ఉండాలండి. మ్యాటర్ ఉన్న సినిమా కాబట్టి చాలామందిని పిలుద్దామని ప్లాన్ చేశాను, అలా మిస్ అయింది. బట్ ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఈ టీం అందరికీ నాకు డబ్బు రావాలనే దాంతో పాటు ఈ టీం అందరికి పేరు రావాలండి. ఫస్ట్ ఒక సినిమా హిట్ అయితే చాలా ఉంటుంది, దాని వెనక చాలా మ్యాటర్ ఉంటుందండి. ఒక సినిమా వర్కౌట్ అయితే ఒక ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే ఆ ప్రొడ్యూసర్ అనే సినిమా పిచ్చున్నాడు మళ్ళీ సినిమా తీస్తాడు, సినిమా తీస్తే ఆ డబ్బులు మళ్ళీ సినిమాలోనే ఇదవుతుంది, చాలామందికి జీవనోపాధి కలుగుతుంది అనే ఫీలింగ్ నాకు ఎక్కువ. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి ఒక బిజినెస్ మ్యాన్ అయ్యి బిజినెస్ మ్యాన్ నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్గా అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనీ ఈజ్ పవర్ అండి. డబ్బు ఉంటే ఏమైనా చేయగలం కాబట్టి నేను డబ్బు సంపాదించి ప్రొడ్యూసర్ని అయ్యా. డబ్బు లేకపోతే ఏం లేదు సార్. ఇప్పుడు సినిమా అయింది ఈరోజు ఇక్కడ దాకా వచ్చిందంటే మనీ ఈజ్ పవర్. అందరూ కష్టపడండి, బాగా సంపాదించి మీ కోరికలను విపరీతంగా మీకు నచ్చిన కోరికలను తీర్చుకోండి, కానీ ఫస్ట్ కష్టపడండి. అలాగే మా ఈ టీంలో ప్రతి వాళ్ళు కష్టపడి పనిచేశారు అనేది ఒక మాట అయితే చాలా ఇష్టపడి పనిచేశారు కాబట్టి ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా, సినిమాను బతికించండి. అంటే దాన్ని ఏమంటారండి, మీడియా మీరు లేకపోతే సినిమా లేదు సార్. మంచైనా చెడైనా తీసుకెళ్లేది మీడియా మీరే. మంచి సినిమా ఇస్తున్నాం, తీసుకెళ్ళండి, ఎక్కడికి తీసుకెళ్తారు అక్కడికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్స్ లాట్. సో నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడతా, ఏం అనుకోకండి. ఫస్ట్ నా టీం గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే 7 Hills సతీష్ అన్న, ఫస్ట్ 7 Hills సతీష్ అన్న గురించి చెప్పాలి. నేను ఒక సినిమా చేసి ఆకాశ వీధుల్లో అనే సినిమా చేసి లైక్ ఇదే స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన పిలిచినప్పుడు ఆయన అనుకోకుండా ఒక మాట అన్నారు, అంటే నా నెక్స్ట్ సినిమా హీరో గౌతమే అని చెప్పేసి. సో ఆయన నేచర్ని దేవుడిని ఎంత నమ్ముతారంటే అదే నిజమైంది. దాని తర్వాత 7 Hills సతీష్ అన్నకి చెప్పంగానే స్టోరీ, సో ఆయన వెంటనే ఇమ్మీడియట్లీ ఓకే చేసి లైక్ వితిన్ 15 to 20 days ఆఫ్ టైంలో ఆయనకు చెప్పిన 20 daysలో మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసినాం. అప్పుడు నాకు బిగ్ బాస్ లేదు,
బిగ్ బాస్ సీజన్ 7 లేదు, బిగ్ బాస్ సీజన్ 8 లేదు, ఎవరికీ తెలియదు. సో అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ నమ్మి ఆయన చూసి అంటే ఏదో కంటెంట్ ఉంది ఈ అబ్బాయిలో, ఏదో ఒకటి సాధిస్తాడు అని చెప్పేసి నమ్మి ఆయన ఇచ్చినందుకు సో 7 హిల్స్ సతీష్ అన్న థ్యాంక్స్ అలాట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే సోలో బాయ్ అంటే ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పలేదు. సో ఇద్దరు అమ్మాయిలు ఉన్న సోలో బాయ్ ఏంటి అని. మన జీవితంలో మనము చాలాసార్లు కింద పడిపోతూ ఉంటాం. అండ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినప్పుడు 100లో 99 మంది వాళ్ళు పడిపోయిన తర్వాత మా బ్రతుకింతే, మనం ఇంతే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బ్రతికేస్తూ ఉంటారు. కానీ 100లో ఆ ఒక్కడు మాత్రమే ఎన్నిసార్లు పడ్డా నిలబడతా, మళ్ళీ లేచి నిలబడతా, మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటా, మళ్ళీ పడితే మళ్ళీ లేస్తా, మళ్ళీ నిలబడతా, మళ్ళీ ముందుకు వెళ్తా, కష్టం రాని దీనమ్మ ఏదైనా రాని అని ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ మా అమ్మ నాన్న నాకు నేర్పించిండ్రు. చిన్నప్పుడు మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. అంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు అంటే అప్పుల బాధలు ఉండేవి, దాని తర్వాత శాలరీ సరిపోకపోయేది, దాని తర్వాత చాలా అంటే లైక్ మా ఫాదర్ ఎట్లా అంటే కనిపించిన ప్రతి ఒక్కరికి అంటే ఏదో ఒక హెల్ప్ చేయాలి, మన సైడ్ నుంచి ఏదో ఒక సపోర్ట్ చేయాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నేను ఆయనలో ఒక వ్యక్తిత్వాన్ని చూసిన. హీ ఈజ్ ద సోలో బాయ్ ఫర్ మీ. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళు ఎన్నో బాధలు పడి నా కొడుకులు ఇలాంటి బాధలు పడకూడదు అని అనుకున్న ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఫాదర్ ఈజ్ అ సోలో బాయ్. ఇక్కడ నా టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరు, నేను ఒక చిన్న స్టోరీ చెప్తా మా డైరెక్టర్ నవీన్ గారి గురించి. చూడ్డానికి ఆయన చాలా సింపుల్గా చాలా నార్మల్గా ఉంటారు. 45 ఏళ్ళ వయసు, గత 20 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా ఎన్నో సినిమాలకు వర్క్ చేసిండు. నార్మల్ పర్సన్ అయి ఉంటే అరే ఎందుకురా మనకి ఇదంతా, దీని అమ్మ ఎంత కష్టపడతాం రా, మనం ఎంత కష్టపడ్డా డైరెక్టర్ కావట్లేదేంద్రా అని చెప్పేసి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు దాన్ని మించిన పర్సన్ని నేను ఎక్కడ చూడలేదు. కానీ 20 ఏళ్ల నుంచి నేను ఇక్కడికి వచ్చినా, నేను ఇదే చేస్తా, ఇది నా గ్రౌండ్ అని ఎన్నిసార్లు ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేసినా మీ దగ్గరికి ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక డైరెక్టర్ అయి నిలబడి చూడండి. దట్ ఈజ్ కమిట్మెంట్. అదే కమిట్మెంట్ ప్రతి ఒక్క పర్సన్ ఈ టీంలో చూపించిండ్రు కాబట్టి ఇంత ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఫిలిం. చిన్న ఫిలిం పెద్ద ఫిలిం, చిన్న ఫిలిం పెద్ద ఫిలిం అని చెప్పేసి చాలా వినిపిస్తుంది. ఈ బడ్జెట్, మా సినిమా బడ్జెట్ ఒక పెద్ద ఫిలిం బడ్జెట్కి క్యారవాన్ ఖర్చులు కూడా ఉండదండి. అంత చిన్న ఖర్చుతోని నేను బడ్జెట్ కూడా రివీల్ చేస్తున్నా. 2.5 కోట్లలో ఒక పెద్ద సినిమా క్యారవాన్ ఖర్చులు ఉంటాయి, దానికి ఒక పెద్ద సినిమా వేస్టేజ్ ఖర్చు ఉంటుంది, ఎనానిమస్ అని అంటారు దాన్ని. ఒక పెద్ద సినిమాకి ఫుడ్ బిల్స్ ఉంటాయి 2.5 కోట్ల కంటే ఎక్కువ. ఒక పెద్ద సినిమాకి లైక్ వాళ్ళ అంటే చుట్టూ ఉన్న అంటే లైక్ ఏదో కొన్ని కమిషన్స్ తినేసే కమిషన్స్ ఉంటాయి 2.5 కోట్లు అన్నది. అంత తక్కువ బడ్జెట్లో ఇంత ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ చూపిస్తే నేను లైఫ్ టైం సెటిల్మెంట్, నేను సినిమాలు చేయడం మానేస్తా. ఇలాంటి టీం కాకుండా, ఇంత ప్యాషనేట్ టీం కాకుండా ఎవడైనా డబ్బు సంపాదిద్దాము, సినిమా ఇండస్ట్రీకి వచ్చి డబ్బు సంపాదిద్దాము, అరే మనం పని చేస్తున్నాం కదా డబ్బులు జేబులో పెట్టుకుందాము, వెళ్ళిపోదాము, మనం హ్యాపీగా బ్రతుకుదాము అని అనుకొని ఉంటే ఈ సినిమా 100% ఈ బడ్జెట్లో అయ్యేది కాదు. దానికోసం నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క టెక్నీషియన్, దే ఆర్ ఆల్ సోలో. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కష్టం విలువ ఏంటి అన్నది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ మై ఫిలిం. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ఎందుకంటే అనితా చౌదరి గారు సో మా మదర్ క్యారెక్టర్ చేసిండ్రు. సో ఆవిడ గురించి ఒక విషయం చెప్పాలి అంటే ఎన్నో పెద్ద పెద్ద ఫిలిమ్స్ చేసి సో ఒక ఎక్స్ బడ్జెట్ ఆవిడ తీసుకుంటా అని చెప్పేసి లైక్ మాకు తెలిసిన తర్వాత
లేదు మేడం మేము అంత ఇవ్వలేము, దాంట్లో ఒక 50% ఇవ్వగలుగుతామని చెప్పినా ఓకే నేను చేస్తా, క్యారెక్టర్ నాకు నచ్చింది, లైక్ మీరు టీం అందరు అంటే అప్పటికి నేను ఇంకా బిగ్ బాస్కి కూడా వెళ్ళలేదు, నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు, ఒక చిన్న హీరో ఫిలింలో సో చేయడానికి ఆవిడ రెడీ అయినందుకు థ్యాంక్స్ అలాట్ మ్యామ్. మీలాంటి వాళ్ళు ఉండడం వల్లనే మా ఫిలిం ఒక పెద్ద ఫిలిం లాగా కనిపిస్తుంది. పోసాని కృష్ణమురళి గారు, ఆయన మూవీలో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆయన మూవీ మొత్తాన్ని తన భుజాలపైన వేసుకొని వెళ్ళే ఒక సోలో బాయ్స్ ఫాదర్. ఆయన మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఒక సీన్లో మీకు చెప్తున్నా, నేను పక్కనే కూర్చొని ఉన్నా, నాకు డైలాగ్ చెప్తుంటే ఆన్ ద స్పాట్ నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే అంత అద్భుతమైన క్యారెక్టర్, అంత అద్భుతమైన యాక్టర్ ఆయన నా పక్కన ఉండడం వల్లనే నేను అంత అద్భుతంగా ఎమోషనల్ సీన్స్ చేయగలిగిన. ఫాదర్తోని నాకు, నేను చెప్తున్న ఈ ఫిల్మ్లో ఫాదర్ అండ్ మదర్తో బెస్ట్ కెమిస్ట్రీ ఉంటుంది. సో అది చాలా చాలా తక్కువ చూస్తాం మనం, ఎందుకంటే మన రియల్ లైఫ్లో మన పేరెంట్స్ అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫిలింకి అనితా చౌదరి గారు, పోసాని గారు అంతే ఇంపార్టెంట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రమ్య పసుపులేటి, సో రమ్య గురించి అంటే మేము ఎక్కువ ఎక్కడ రివీల్ చేయలేదు, కానీ హర్ క్యారెక్టర్ ఈజ్ గోయింగ్ టు బి ఏ కల్ట్ క్యారెక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ కెన్ సే దట్. ఎందుకంటే సో మీరు డైలీ రియల్ లైఫ్లో చూసే ఎంతోమంది పీపుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఎంతోమంది అమ్మాయిలని ఇన్స్పిరేషన్గా తీసుకొని, ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్లో ఇలాంటి ఒక అమ్మాయి ఉంటుంది, ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్లో ఈ అమ్మాయి ఉంటుంది. సో ఆబ్వియస్లీ రమ్య జస్ట్ యాక్ట్ చేసింది దాంట్లో, కానీ ఆ క్యారెక్టర్ మీకు ఎట్లా కనెక్ట్ అవుతుంది అంటే, లైక్ రమ్య నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు బయట తిరిగేటప్పుడు. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎనీ కైండ్ ఆఫ్ రోల్ పుల్ ఆఫ్ చేయగలిగిన వాడే యాక్టర్. అండ్ యూ డిడ్ ఏ ఎక్సలెంట్ జాబ్, సో ఎక్స్ట్రాడినరీగా చేసింది. అండ్ మూవీలో లైక్ నా క్యారెక్టర్ అంటే ఒక ఇంపార్టెంట్ మలుపు తిరగడానికి చాలా చాలా లైక్ దోహదపడే క్యారెక్టర్ తనది. సో వెరీ 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 లైక్ ఎక్సైటెడ్. అండ్ నాకు తను ఆల్మోస్ట్ 15 years ఏజ్, ఇంటర్మీడియట్ ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు తను, 7-8 years నుంచి. సో ఐ హోప్ మన తెలుగు అమ్మాయి రమ్య పసుపులేటి, మన తెలుగు అమ్మాయి, తెలుగులో హీరోయిన్స్ లేరు అని చెప్పేసి అంటున్నారు కదా, అందరూ రండి. ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ పంచువల్, ఎక్స్ట్రీమ్లీ కమిట్మెంటల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్. అండ్ అట్ ద సేమ్ టైం మన తెలుగులోని ప్రతి ఒక్క పదం క్లియర్గా పలకగలుగుతుంది. సో ఆల్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కమ్ టు హర్. అండ్ సో శ్వేత క్యారెక్టర్ వచ్చేసి చాలా చాలా మెచ్యూర్డ్ క్యారెక్టరైజేషన్ ఉండాలి ఒకటి అని చెప్పేసి లైక్ వెతుకుతున్నప్పుడు తన ఫేస్లోనే ఒక కైండ్ ఆఫ్ ఒక డివినిటీ అండ్ ఒక లైక్ వెరీ వెరీ లైక్ ఒక సటిల్నెస్ ఉందన్నమాట తన ఫేస్లో. తన పిక్చర్స్ చూస్తున్నప్పుడే అంటే ఇన్స్టెంట్గా అంటే సో ఈ క్యారెక్టర్కి 100% సెట్ అవుతుంది. ఎందుకంటే లైక్ ఒక చాలా చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ అనమాట. రమ్య క్యారెక్టర్కి ఎక్స్ట్రీమ్లీ ఆపోజిట్ క్యారెక్టర్. సో తనది వెరీ లైక్ గర్లిష్ అండ్ ఒక కాలేజ్ ఏజ్లో ఉన్న ఒక లైక్ యంగ్ క్యారెక్టర్ అవుతుంది. తనది లైక్ ఆఫ్టర్ కాలేజ్ తన లైఫ్లో చాలా చూసి తను వచ్చిన ఒక క్యారెక్టర్ శ్వేతది. సో యూ పర్ఫార్మ్ రియల్లీ రియల్లీ వెల్. అండ్ తెలుగులో నువ్వు ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో సందీప్ మాస్టర్, నేను డాన్స్ అసలు గౌతమ్ చెయ్యలేడు, గౌతమ్కి అసలు ఇక జీవితంలో డాన్స్ చేసే అర్హత లేదు అన్నంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన చాలా పెద్ద వాళ్ళని చాలా ఈజీగా డిస్ప్రూవ్ చేసేసిండు సందీప్ మాస్టర్. జస్ట్ నోర్లు మూపిచ్చేసిండు. ఎందుకంటే ఆ పేరు నేను చెప్పాను, ఒక పెద్ద పర్సన్, చాలా పెద్ద పర్సన్ సందీప్ అన్నకు ఆ మాట అన్నాడని చెప్పేసి చెప్పినప్పుడు హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ బిలీవ్డ్ అంటే గౌతమ్ డాన్స్ చేయగలుగుతాడు. సో గౌతమ్ డాన్స్ చేయగలుగుతాడు, గౌతమ్ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంది, రిథమ్ ఉంది, కానీ ఆయనకి ప్రాపర్ ట్రైనింగ్ లేదు. సో లెట్స్ ట్రైన్, నువ్వు రిహర్సల్కి ఎంత టైం అయినా ఇవ్వు, నేను నీ దగ్గరుండి చేపిస్తా అని చెప్పేసి. సో ఒక మనిషికి 2 రోజుల్లో అవ్వచ్చు, నాకు 10 రోజులు పట్టింది. బట్ దట్స్ వాట్ కీప్ అస్ గోయింగ్. అంటే మనం ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఈ ప్రపంచం మొత్తం ఒక వైపు అయిపోయి నువ్వు ఇది చేయలేవు అని చెప్పినా మనల్ని నమ్మే ఒక పర్సన్ ఉంటాడు చూడండి, అతను మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. సో అట్లాంటి పర్సన్ నాకు సందీప్ అన్న. వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే
ఒక్కటే ఒక ఫిల్మ్తో, అంటే నాకు ఇట్ డింట్ టేక్ 10 ఫిల్మ్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ డాన్స్. ఒక్కటే ఒక ఫిల్మ్తోని లైక్ నాలో ఉన్న డాన్స్ కేపబిలిటీని ఆడియన్స్కి చూపించేసినావు. ఒక్క నెగిటివ్ కామెంట్ లేదండి దాని మీద. ఆ లిరికల్ వీడియో రిలీజ్ చేసినప్పుడు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చూడలేదు నేను డాన్స్ మీద. డాన్స్ బాగాలేదు గౌతమ్ది అని ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చూడలేదు. దానికి ముందు నేను ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా చూడలేదు, అది వేరే విషయం. సో ఇప్పుడు మూవీ గురించి చెప్పిన అండ్ లైక్ చీఫ్ గెస్ట్ రఘు అన్న అండ్ మెయిన్లీ వివి వినాయక్ సార్, ఒక చిన్న ఫిల్మ్కి మీ సపోర్ట్ అన్నది చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే జనాల్లోకి వెళ్ళాలంటే ఒక పెద్ద పర్సన్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ థ్యాంక్ యూ మీరందరూ వచ్చినందుకు. అండ్ ఇప్పుడు సినిమా గురించి కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు రియల్ మ్యాటర్లోకి వద్దాం. సినిమా గురించి మాట్లాడుతున్న వాటికి చాలా నార్మల్గా పద్ధతిగా మాట్లాడినా, ఇప్పుడు కూడా పద్ధతిగానే మాట్లాడతా, కానీ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. అంటే ఈ గౌతమ్ గాడు ఏంటి, వీడు హీరో ఏంటి, బిగ్ బాస్కి వెళ్ళొస్తే హీరోలు అయిపోతారా, సినిమాలు హిట్ అయిపోతాయా అంటే నేను బిగ్ బాస్ అయిపోయిన దగ్గర నుంచి ఈ సినిమా చేస్తూ ఈ సినిమాని ఇక్కడ వరకు తీసుకురా వచ్చే స్టేజ్ వరకు వింటున్న ప్రతి ఒక్కరి నోటి నుంచి వింటున్న ఈ మాట, సార్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఐ బిలీవ్ మనం ఎప్పుడైనా సక్సెస్ వెనుక పరిగెత్తే సక్సెస్ ఎప్పుడు మన దగ్గరికి రాదు. నేను లైఫ్లో నమ్మిన సిద్ధాంతం అదే, నేను పాటించే సిద్ధాంతం అదే. నా ప్రీవియస్ ఫిలిం నుంచి నేను ఇక్కడ వరకు వచ్చిన నా జర్నీని ఒకసారి మీరు తిప్పి చూడండి. ఎవడో దిల్సుఖ్ నగర్ వీధుల్లో తిరిగే ఒక గౌతమ్ కృష్ణ మీలో ఒకడిగా ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి, ఎన్నో ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్కి, ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా, సినిమాలో కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా తెలియదు నాకు, ఒక అసోసియేట్ డైరెక్టర్ కూడా తెలియదు నాకు. మాకు దూరం వరకు అంటే మాకు తెలిసిన పర్సన్ ఒక్కరు కూడా లేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో వాడు ఒక కలగన్నాడు, ఒక 5-6 ఏళ్ల క్రితం ఒక కలగన్నాడు. ఆ కళ ఏంటంటే, అరే సినిమా తీయాలి భయ్, సినిమా తీయాలి అంటే సినిమా హీరో అవ్వాలి, ఫేమ్ వస్తుంది, డబ్బు వస్తుంది, అంతా పక్కన పెట్టేసాను. నేను చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. అంటే ఎలాగైనా అంటే ఏది చేసైనా సినిమాలకు వెళ్ళాలి అని చెప్పేసి కాలేజ్ బంక్ కొట్టిన రోజులు ఉన్నాయి, స్కూల్ బంకులు కొట్టిన రోజులు ఉన్నాయి. అంటే సినిమా తప్ప నాకు ఇంకో ప్రపంచం తెలియదు చిన్నప్పటి నుంచి. నేను 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి నా ఒక్కటే ఒక ఆశయం, సినిమా చేయాలి. ఎలా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. నా దగ్గర ఎలాంటి ఆన్సర్ లేకుండే. ఎలా చేస్తావు, నువ్వు సినిమా ఎలా తీయగలుగుతావు అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రశ్నించిండ్రు. నా దగ్గర ఆన్సర్ లేదు. ఎలా అవుతావు అని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా ఆన్సర్ లేదు. చాలామందికి అలాంటి క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి అండ్ ఆ క్వశ్చన్స్ విని ఆగిపోయే వాళ్ళకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. లాజిక్తో ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏ పని జరగదు. లాజిక్తో ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏ గొప్ప పని జరగదు. ప్రతి వ్యక్తి నార్మల్ స్టేజ్ నుంచి వచ్చి గొప్పవాడైన ప్రతి ఒక్క వ్యక్తి ఒకే ఒక్క ఆయుధంతో ముందుకు వస్తాడు. ఏంటది? గుండె ధైర్యం. గుండె ధైర్యం ఉన్నోడికి ఏం జరిగినా పర్లేదు, మనం ముందుకు వెళ్దాం, ఎన్నిసార్లు పడ్డా ముందుకు వెళ్దాం. ఇదొక్కటే. దిస్ ఈజ్ ద మిడిల్ క్లాస్ మెంటాలిటీ అండ్ దట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ బ్రాట్ మీ అంటిల్ హియర్. సో మీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్లో అలసిపోయి, లేకుంటే ఇది మన వల్ల కాదు అని చెప్పేసి ఈ ప్రపంచం, లేకుంటే మీ తల్లిదండ్రులు, మీ ఫ్రెండ్స్ ఎవ్వడు చెప్పినా, ప్రపంచం మొత్తం ఒకవైపు అయిపోయి మీరేమీ సాధించలేరని చెప్పినా, మీకు ఆ గుండె ధైర్యం ఉంటే 100% మీరు సక్సెస్ అవ్వగలుగుతారని చెప్పేసి నేను మీకు ఒక్కసారి మళ్ళీ తెలియజేయాలనుకుంటున్నా. అండ్ మీ ప్యాషన్స్ని వదిలేసి, మీ కెరియర్లను వదిలేసి, అంటే నువ్వు చేయలేవు అన్న ఆ మాటలు విని ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయారో, సోలో బాయ్ అనే సినిమా ఒక్కసారి చూస్తే మీరు చేస్తున్న అన్ని పనులు వదిలేసి, నేను చెప్తున్న ఇంటర్వెల్ సీన్ దగ్గర మీరు చేస్తున్న ఇక్కడ మీడియా వాళ్ళు, అక్కడ చూస్తున్న టీవీ వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, స్టూడెంట్స్, మీరు బ్రతికేది ఒక అబద్ధం. మిమ్మల్ని ఈ ప్రపంచం మిడిల్ క్లాస్ అనే వ్యక్తిని వాడుకు దొబ్బుతున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. ఎదగాలంటే ఎలా ఆలోచించాలో అర్థమవుతుంది.
ఎదగాలంటే ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలో అర్థమవుతుంది. ప్రపంచం మొత్తం ఒకవైపు అయిపోయి నువ్వు ఒక్కడివే ఒక వైపు ఉన్నా కూడా ముందుకు వెళ్ళు అని చెప్పే ఒక సినిమా సోలో బాయ్. దట్ ఈజ్ సోలో బాయ్. అందుకే ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా లేకుంటే చాలామంది క్యారెక్టర్స్ ఉన్నా కూడా వీడు సోలో బాయ్ ఎందుకు అంటే సో అంత స్ట్రాంగ్ సబ్టెక్స్ట్ ఉంది ఫిలింలో. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఈ ఫిలిం ఎంతోమందిని ఇంటికి వెళ్ళి ఆలోచింపజేస్తుంది. ఈ ఫిలిం మీతోని 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీతో ఉండిపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఈ స్థాయికి రావడానికి కారణమే సినిమా. ఎన్నో సినిమాలు చూసి నేను నేర్చుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. నేను సినిమాలో హీరోలాగా ఫీల్ అయ్యేటోని, అందుకే హీరోయిన్ అయినా. సో యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఫస్ట్. నువ్వు నమ్మిన సిద్ధాంతం, నువ్వు నమ్మిన సిద్ధాంతం, నువ్వు నమ్మిన గోల్, నువ్వు అదే కమిట్మెంట్తో నువ్వు అదే పాత్రలో నడుచుకుంటూ వెళ్తే మహా అయితే ఏమవుతుంది, ఏదో ఒక రోజు చచ్చిపోతాం. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక రోజు చచ్చిపోతాడు. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అది నువ్వు అర్థం చేసుకొని ఎవడేమంటుండు, వాడేమంటుండు, వీడేమంటుండు, అరే నువ్వు చేయలేవురా అని చెప్పేసి వాడు అంటుండు. వాడు చేసిండా నీకు చెప్పనీకే? నీకు చెప్పనీకి వాడు చేసిండా? నీకు రాజమౌళి వచ్చి చెప్పి నువ్వు డైరెక్టర్ అవ్వలేవు అని చెప్పేసి అంటే నువ్వు నమ్ము. కానీ ఎక్కడో వీధికి పోయే గొట్టంగాడు నువ్వు డైరెక్టర్ అవ్వలేవు అంటే ఎట్లా నమ్ముతావా చెప్పు నాకు. నీకు మెగాస్టార్ చిరంజీవి వచ్చి నువ్వు హీరో అవ్వలేవంటే నమ్ము. నీకు ఏదో వాడికి అంటే అసలు సినిమా అంటే తెలియదు, వాడికి అసలు లైఫ్ అంటే తెలియదు, వాడికి లైక్ ప్రతి ఒక్కరిని కమెంట్ చేయడమే తెలుసు, వాడొచ్చి నువ్వు హీరో అవ్వలేవంటే ఎందుకు నమ్ముతావు? అట్లనే లైఫ్లో సాధించేటోడు, ఆ పెయిన్ తెలిసినోడు ఎప్పుడు ఎవరిని డిస్కరేజ్ చేయడు. ఎప్పుడైనా వాగేది ఏం పీకలేని వాళ్ళే లైఫ్లో. సో నేను లైఫ్లో అట్లాంటి వాళ్ళని చాలామందిని చూసిన, వాళ్ళకి నేను చెప్తున్నా థ్యాంక్ యూ. మీ వల్లనే అయ్యా, మీ వల్లనే ఇక్కడ నిలబడగలుగుతున్నా నేను. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి కావాల్సింది, చాలామంది అనుకుంటారు అరే డబ్బు ఉండదు, మనము అనుకున్నవి సాధించలేము, డబ్బు లేకపోవడం, డబ్బు చాలా ఇంపార్టెంట్ ఏమో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి క్రేవ్ చేసేది ఇజ్జత్ కోసం. ఇజ్జత్. అరే ఏంద్రా భయ్యుడు, నీ అమ్మ ఇట్లా చూస్తున్నాడు ఏంది మనల్ని, ఒక చీడ పురుగు లెక్క చూస్తున్నాడు ఈ పైసలున్నోడికి ఎందుకు ఇంత బలుపు ఏంది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, వాడు మనిషే నేను మనిషే కదా అని అనిపిస్తుంది. అట్లా నాకు అనిపించిన ప్రతి ఒక్క సెకండ్ నా లైఫ్లో, నా గుండెల్లో ఒక బలమైన ముద్ర వేసి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అలా చెప్పే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు అలానే చెప్తూ ఉండండి. నువ్వు ఎవరినైతే అంటావో వాడు నిన్ను మించి ఒక 100 times పైకి వెళ్ళిపోతాడు. సో ఐఎమ్ టెల్లింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఇది పైసలున్నోడు గురించి కాదు నేను చెప్తున్నా. ఈ సినిమా నీ దగ్గర ఇఫ్ యు ఆర్ ఏ మల్టీ మిలియనీర్, నీ దగ్గర 100,000 కోట్లు ఉంటే ఈ సినిమా చూడకు. కానీ నువ్వు పొద్దున లేచి నువ్వు పనికి వెళ్ళి నువ్వు ఏదో ఒకటి సాధించాలి బాయ్, ఏదో ఒకటి సాధించాలి లైఫ్లో. నీ అమ్మ ఎవడు ఇజ్జత్ ఇవ్వట్లేదేంద్రా, పైసలు రావట్లేదేంద్రా, మనం ఎట్లాగైనా ఎదగాలి కదరా, మనం ఎవడేం సపోర్ట్ చేయట్లేదేంద్రా అని చెప్పేసి అనిపించినప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు లైఫ్లో ఏమీ సాధించలేవని చెప్పేసి అనేటోళ్ళు చాలామంది ఉంటారు. దాని తర్వాత అప్పుడప్పుడు కొన్ని కేసెస్లో నువ్వు సాధించలేవని నిన్ను కనిపెంచిన అమ్మా నాన్న కూడా నువ్వు సాధించలేవని అనుకుంటూ ఉంటారు. అప్పుడు నీ దగ్గర ఒక్కడుంటాడు, వాడెవడో తెలుసా? దట్ ఫకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ యూ, నీ అంతరాత్మ. సో వాడు చెప్పిన మాట మాత్రమే విను, నీ అంతరాత్మను అడుగు, అరే నువ్వు చేయగలుగుతావా? చేయగలుగుతా అని నీ అంతరాత్మ చెప్తే ఈ ప్రపంచానికి పోరానా బీప్ అని చెప్పి నువ్వు అనుకున్న పని చెయ్యి. చెప్పినట్టు ఏమవుతుంది, మహా అయితే చచ్చిపోతావు ఏదో ఒకరోజు. సక్సెస్ అయినోడు చస్తాడు, ఫెయిల్ అయినోడు చస్తాడు. కానీ ఈ జీవితంలో ప్రతి ఒక్కటి డెస్టినేషన్ చావే. మనం డబ్బు కానీ ఫేమ్ కానీ సక్సెస్ కానీ ఏది తీసుకెళ్ళలేము. కానీ ఇక్కడ క్రియేట్ చేసుకున్న మూమెంట్స్, నువ్వు అనుకున్న పని చేస్తున్నావన్న సాటిస్ఫాక్షన్, అది ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ముఖ్యం. డబ్బుని, ఫేమ్ని, లేకుంటే మిగతా అన్ని మెటీరియలిస్టిక్ థింగ్స్ని పక్కన పెట్టేసి నీ అంతరాత్మకి ఏం కావాలరా అని చెప్పేసి అడుగు. నేను అలా ఒక్క సిచ్యువేషన్ చెప్తాను నా లైఫ్లో, నా లైఫ్ మార్చిన సిచ్యువేషన్ ఏంటి అంటే,
7-8 ఏళ్ల క్రితం ఒక 20 ఏళ్ల కుర్రాడు గౌతమ్ అనేటోడు, వీడు కాదు, వాడు వేరే, వాడికి చాలా భయం. అంటే నలుగురితో మాట్లాడాలంటే భయం, ఎవరితోనైనా ఏదైనా షేర్ చేసుకోవాలంటే భయం, ఎవరితోనైనా వచ్చి ఏదైనా అరే నేను ఇది అవుదాం అనుకుంటున్నానని చెప్పడానికి కూడా భయం. సో వాడు ఒక పాయింట్లో లైఫ్లో అన్నీ కోల్పోయిండు. అంటే చదువులో వాడు అనుకున్నట్టు చేయలేకపోతుండు, కెరియర్ వైజ్ వాడు అనుకున్న ప్లేస్కి వెళ్ళలేకపోతుండు, ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. వాడికి ఏం చేయాలో తెలియక ఒకసారి బిల్డింగ్ పైనకి వెళ్ళి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు వాడు. సో ఆ మూమెంట్లో ఆ దూకి చనిపోదాం అనుకుంటున్న నన్ను ఒక వాయిస్ వెనక్కి లాగింది. దట్ ఫకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ యూ, నీ అంతరాత్మ, నా అంతరాత్మ నన్ను వెనక్కి లాగి అరే పిచ్చి నా కొడక, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నువ్వు చచ్చిపోయినావు ఈ సెకండ్తోని, నువ్వు ఈ సెకండ్తో చచ్చిపోయినావు, ఆ గౌతమ్ గారిని వదిలేసేయి, ఇంకో కొత్త గౌతంగా మారు, నువ్వు నీకేం కావాలి చెప్పు, నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నీ కాళ్ళ దగ్గర పెడతా అని చెప్పేసి ఆ అంతరాత్మ నాకు చెప్పింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్టేజ్లో మాట్లాడుతున్న విజువల్ నేను ఆల్రెడీ 8 ఏళ్ల క్రితం చూసిన కాబట్టే నేను ఇక్కడ ఉన్నా ఈరోజు. మీరు అనుకుంటున్న ప్రతి ఒక్కటి మీరు చెయ్యగలరు. ఇది సినిమా హిట్ ఫ్లాప్ ఇవన్నీ మాకు మెటీరియలిస్టిక్ థింగ్స్, కానీ ఒక ఎక్స్ట్రాడినరీ ఫిలిం చేసిన, ఒక ఎక్సలెంట్ ఫిలిం చేసిన, దాన్ని నా నుంచి ఎవడు తీసుకుపోలేడు. డబ్బు కలెక్షన్స్ ఇవన్నీ నా నుంచి దూరంగా ఎవడైనా తీసుకెళ్ళొచ్చు, ఎవడైనా ఏమైనా చేయొచ్చు, కానీ ఒక ఎక్సలెంట్ ఫిలిం, ఒక ఎక్స్ట్రాడినరీ ఫిలిం, గుండెల మీద చేతులు పెట్టుకొని చెప్తున్నా, I can't predict the box office success of this film, but I can predict that this is going to change lives for a lot of years to come, for a lot of youngsters, for a lot of parents, for a lot of families. This film has that capacity. And ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తికి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎన్నిసార్లు కింద పడ్డా, ఈడేంట్రా మొండినా కొడుకు, ఎన్నిసార్లు కింద పడ్డా వీడికి బుద్ధి రాదరా అని చెప్పేసి అనుకుంటున్న ప్రపంచం మొత్తానికి మీరు ఏదైనా ప్రూవ్ చేయాలి అని అనుకుంటే మీ దగ్గరున్న ఏకైక ఆయుధం ప్రయత్నం. నేను లైఫ్లో నేను చేసిందల్లా ఒక్కటే, నేను గొప్పోడిని కాదు, ఐఎమ్ ఏ వెరీ 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 యావరేజ్ హ్యూమన్ బీయింగ్. నేను మీలోంచి వచ్చిన ఒక్కడిని, కానీ నేను ఇప్పటి వరకు వదలంది ప్రయత్నం. నేను ఎన్నిసార్లు పడ్డా కూడా అదే చేస్తా, ప్రయత్నం. ఎన్నిసార్లు నేను ఫెయిల్ అయినా మళ్ళీ అదే చేస్తా, ప్రయత్నాన్ని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. నేను నా 28 ఏళ్ల జీవితం నాకు నేర్పించిన పాఠం అది. ఈ సినిమా ద్వారా మీకు అది చెప్పాలని అనుకుంటున్నాం. సో ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిల్మ్ సోలో బాయ్ ఆన్ July 4th. అండ్ one last thing, సోలో బాయ్ ఫిలిం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నా, బాక్స్ ఆఫీస్ సక్సెస్ అన్నది ప్రెడిక్ట్ చేయలేము, ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం మేము చేయలేదు. ఎంత ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేసిందంటే ప్రతి ఒక్క టీమ్ మెంబర్, దే ఆర్ ఆల్ ద సోలో బాయ్స్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ వాళ్ళు ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. సతీష్ అన్న, నవీన్ గారు, అనిత మ్యామ్, రమ్య, శ్వేత. సో థ్యాంక్స్ లాట్ అందరికీ, నా టీమ్ మెంబర్స్కి. అండ్ చివరిగా నేను ఇది చెప్పొద్దు అని చాలా కంట్రోల్ చేసుకున్న ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా. అందరూ ఒకసారి క్లియర్గా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిలిం. మేము లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మురళీ నాయక్ గారి ఫ్యామిలీని పిలిచి ఫెలిసిటేట్ చేసి 1 lakh rupees ఇచ్చిన తర్వాత 95% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయినరు. వాళ్ళు దేశం గర్వించే ఒక యోధుడిని కోల్పోయినరని చెప్పేసి చాలా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా, అంటే ఆనర్డ్గా ఫీల్ అయినరు వాళ్ళు బేసిక్గా. సో ఇలాంటి ఒక ఫెలిసిటేషన్ చేసినందుకు వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయినరు బేసిక్గా. ఒక 5 to 10% ఆఫ్ ద కమెంట్స్ నేను చదివినవి నేను చూస్తుంటా సోషల్ మీడియాలో. సో నాకు కొన్ని కమెంట్స్ ఇలా కనిపించినాయి. అంటే వాడికి చాలామంది డబ్బులు ఇచ్చారా, మీరు ఇంకా ఎందుకు ఇస్తున్నారు, వాడికి చాలామంది గవర్నమెంట్ నుంచి ఎన్నో లక్షల రూపాయలు అందించారా, మీరెందుకు చేస్తున్నారు, వాడు వీడేంటి, హీఈస్ ఎ సోల్జర్, ఇండియన్ ఆర్మీ,
ఇక్కడున్న మనందరికంటే, ఈ ప్రపంచంలో ఉన్న అందరు సెలబ్రిటీస్ కంటే, మీ అమ్మా నాన్న కంటే, ఆ దేవుడి కంటే కూడా గొప్పోళ్ళు ఇండియన్ ఆర్మీ. ఏ సంబంధం లేకుండా మీకోసం రక్తం చిందిస్తున్నారు. వాళ్ళని పట్టుకొని వాడు వీడు అంటే, దీస్ ఆర్ ద రియల్ స్లీపర్ సెల్స్ రిసైడింగ్ ఇన్ దిస్ సొసైటీ. మీకు AK-47 అని ఒక గన్ ఉంటుంది, మీకు తెలుసో తెలీదో. అంటే AK-47 అంటే దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక్కసారి ఆ ట్రిగ్గర్ నొక్కగానే నిమిషానికి 47 బుల్లెట్ల చొప్పున ఇలా ఫటాఫట్ కాలుస్తూ ఉంటుంది. ఇలా కమెంట్ చేసేటోళ్ళకి, ఇలా ఆలోచించేటోళ్ళకి, వీళ్ళు మన సొసైటీలో మన సమాజంలో పెరుగుతున్న స్లీపర్ సెల్స్ కాబట్టి గవర్నమెంట్ అఫీషియల్స్కి అంటున్నా, మీరు ఏదో సైబర్ నేరము అది ఇదని వదిలేకండి. ఇట్లాంటి నా కొడుకుల్ని పట్టుకొని రోడ్డు మీద నిలబెట్టి AK-47 మిలిటరీ వాళ్ళ చేతులకు ఇచ్చి కాల్చి చంపిన రోజు ఈ మన దేశం అన్నది అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నా. సో సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ అది నాలో ఉన్న ఫైర్ కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. నేను చాలా కంట్రోల్ చేసుకున్న ఈ ఈవెంట్లో ఆ మాట మాట్లాడొద్దని చెప్పేసి. బట్ ఐ హ్యాడ్ టు పాస్ దిస్ మెసేజ్. నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే చెప్పిన కదా, దాట్ ఫకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ మీ ఈజ్ నాట్ అలౌవింగ్ టు నాట్ స్పీక్ అబౌట్ దట్ థింగ్. దట్స్ వై ఐ స్పోక్. ఇంకా ఎవరేమనుకున్నా కూడా ప్రతి మంచిలో చెడు చూసే వాళ్ళకి నేనేం చేయలేను.